उपमतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिं महागणाधिपतये नमः। उपचारान् समर्पयामि। बुल्लन्न नामधेयस्य అమ్మా పెద్దమ్మ తల్లి, నా కొడుకు ప్రవర్తన మారి 10 మందితో మంచివాడు అనిపించుకుంటే నీకు 100 కొబ్బరికాయ కొడతాను. మేనేజర్ ఫోన్ బుల్లెన్నకి ఇవ్వు. నమస్తే బుల్లెన్న. ఏం కాకా ఎట్లున్నావు? బాగున్నాను. మన జేవి సాబ్ ఎట్లుండు? బాగున్నారు. మంచిగా జేవి సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతారంట. హాయ్ బుల్లెన్న. జేబీని. ఏ జేవి సాబ్? అరే నమస్తే జేవి అన్న. నమస్తే. ఏం చేస్తున్నావు? ఒక ప్రాబ్లం. ఏం సార్ అది? ఒక నీచ్ కమీనే కుత్తే ఓడాడు ఏడుంటాడు? మా పిఏ నీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. వాడి చెయ్యి తీస్తావో కాలు తీస్తావో వాడినే లేపేస్తావో నాకు అనవసరం. వర్క్ నాది, రిస్క్ నీది. ఎవరు కావాలి? ఎమ్మెల్యే కావాలి. ఎవరండి మీరు? ఏంటి ఏడల మీదకి వచ్చేస్తున్నారు? ఆగండి. ఎవరు కావాలి మీకు? ఏంటలా లోపలికి వెళ్తున్నారు? ఆగండి. మిమ్మల్ని ఏమండి? వీళ్ళెవరో చూడండి. ఆగండి. మిమ్మల్ని బెడ్రూమ్ లోకి వెళ్తారండి. అయ్యో తలుపు తీయండి. తలుపు తీయండి. ఏమండి చూడండి. ఎవరు తలుపేస్తారు? పూజలో ఉన్నాడన్నా. ఎవర్రా మీరు? లోపలికి ఎలా వచ్చారు? లక్ష్మి నీకే బుద్ధుందా లేదా? ఎవడైనా అనుకున్నారు? ఎవడ్రా నువ్వు సోపలా కూర్చున్నావు? రే నువ్వు మనిషివా పశువా? అలా వస్తున్నావు గాడిదా? రే ఈడియట్ దగ్గరా. ఎవడ్రా నువ్వు? రౌడిజం చేస్తావా? నేనెవరో తెలుసా నీకు? లీగల్ ఇల్లీగల్ సెటిల్మెంట్ పంచాయతీలు చేస్తాం. నామ్తో బుల్లన్న. సంతైందా బుల్లన్న? पकड़ रे। నమస్తే జేవి సాబ్. ఎమ్మెల్యే ఖతం. ఆ కరీం గాడి అన్న ఖలీల్ గాడు ఉన్నాడు కదా, ఆడు ఖతం. అరే థ్యాంక్స్ ఏంది సాబ్, పైసలు ఇస్తే మిమ్మల్ని కూడా ఇస్తాం. అరే జోక్ చేసిన సార్, మన దందా అనేది. ఇక్కడ శ్రీనివాస్ తల్లిదండ్రులు ఎవరు? మేమేనమ్మా. నమస్తే. మీరెవరమ్మా? నేను బుల్లన్న తల్లిని. భయపడకండి, మా అబ్బాయి వల్ల పోయిన మీ అబ్బాయిని ఎలాగో తీసుకురాలేను. ఈ డబ్బుతో ఏదన్నా వ్యాపారం చేసుకోండి. ఎటువంటి పగ మనసులో పెట్టుకోకుండా ఈ ఆశీర్వాదం నా కొడుక్కి ఇవ్వండమ్మా. మీరు మీ అబ్బాయి చల్లగా ఉండాలమ్మా. సంతోషం. అలాగేనా?
నానా ఆ సామాన్లు దింపించట. నానా ఏమైందన్నా? ఏమీ లేదులేవే, ఇలాంటివి మనకి ఎప్పుడు ఉండేదేగా. దారిలో ఎవరికి యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించి వస్తున్నా. నీకేం కాలేదు కదా అన్న? నాకేం కాలేదురా, నువ్వు ఆ సామాన్లు దింపించు. హైదరాబాద్ బస్సు వచ్చి టైం అయింది, నువ్వు పదా. భాషా మామా, భాషా మామా, తిన్నారా? తున్నా పిల్లంటే ఇలా ఉండాలి. వాట్ ఎ బ్యూటీ. స్టార్ట్ మ్యూజిక్. అందాలొలికే సూదరి రాత్రి కలలో పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను. అందాలొలికే సూదరి రాత్రి ఆప్రా అల్లుడు. ఏం మామా రాత్రి యాస్టీస్ గా కలుగులా? ఏం చెప్పంటావరా అల్లుడు, ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంది. ఏంటి మామా అది? అదంతేరా మై డియర్ బాయ్. ద జాగ్రఫికల్ ఫిలాసఫీ వాట్ టెల్స్ us means there's a lot of confusion in life. ఉదయించే సూర్యుడు వెలుగునిచ్చేలా, అస్తమించే సూర్యుడు చీకటిచ్చేలాగా ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంటుంది. ఓ, నువ్వు చిన్న పిల్లాడివి. ఇది నీకు లాస్ట్ ఎగ్జామ్ కదా, వెళ్ళి రాసిరా. ఈ హాలిడేస్ లో దీని గురించి నీకు స్పెషల్ కోచింగ్ ఇస్తా. అమ్మ పిలుస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ బాగా రాయొద్దు. ఎలాగైనా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలరా. నీకెందుకురా టెన్షన్? మన ఇద్దరం కలిసి అదే సైట్ లో ఫ్యాక్టరీ కడదాం, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అంతేగా? ఓకే. హలో, హాయ్ మనోహర్, హౌ ఆర్ యూ? రే అది కాదురా, నిన్న మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 6th యానివర్సరీ కదా, అందుకే రేపు మేమిద్దరం వస్తున్నాం. ఇదిగో రామరాజు కూడా ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. యా. హే మనోహర్, అమెరికా ఇద్దరం కలిసే వస్తున్నాం. వీళ్ళకి ఎప్పుడు బిజినెస్ గొడవలే. మన స్టేటస్ కి ఇది తప్పదు కదా వదినా. అది సరే వదినా, మన పిల్లల పెళ్లి విషయం మర్చిపోతున్నామే. అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇక మన ఇష్టం. రే, నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేసావనుకో, మన ఇద్దరి కంపెనీస్ ఒక్కటైపోతాయి. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 లో ఉంటాం. పిల్లలిద్దరికి పెళ్లి చేద్దామన్నా బానే ఉంది, కానీ టాప్ 10 ఇవన్నీ ఎందుకురా? అదేరా, ఈ జేవి ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 గా ఉండాలి, అదే నా అంబిషన్. కూర్చో. హాయ్ రామ్, హౌ ఇస్ యువర్ క్రికెట్ కెరియర్? ఫైన్ అంకుల్. రంజీలో ఆడుతున్నావా? ఆడుతున్నాను. గుడ్. నీ కాబోయే కోడలరా. ఎగ్జామ్స్ అయిపోయాయిగా, మెంటల్ గా ఫ్రీ అయిపోయి ఇలా పిచ్చి గంతులేస్తోంది. ముసుగు తీవే. హాయ్ రూపిణి, హాలిడేస్ స్టార్ట్ అయ్యాయిగా? కాదు అంకుల్, జాలీ డేస్ స్టార్ట్ అయ్యాయి. హాయ్ రూపిణి, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే సార్. ఏంటి నువ్వు కూడా చిన్నపిల్లలాగా వెళ్ళి వంట పని చూసుకో. Oh my lovely daughter. Come. నమస్తే మేడం. నమస్తే. ఏం సాయి గారు ఇలా వచ్చారు? విజయవాడ రామూర్తి గారి ఇంట్లో మ్యారేజ్ గుర్తు చేయమన్నారు. I forgotten that. రేపే కదా? అరే, రేపు మనం అమెరికా వెళ్తున్నాం కదరా? అవును. డోంట్ వరీ నాన్న, అమ్మ నేను పెళ్లికి వెళ్ళొస్తాం. ఎలాగో నాకు హాలిడేసే కదా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఓకే. నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే, ఓకేనా? థ్యాంక్ యూ. సాయి గారు, రేపు 2 ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయండి. అలాగే నాన్న బై రోడ్, కార్లో వెళ్దాం. కార్లోనా? ప్లీజ్ నాన్న. కార్లో వద్దమ్మా. ప్లీజ్. నో కార్. నాన్న ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. అల్లుడు, ఇది ప్రీకేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అలాగే వెళ్తుంది. ఫైనల్ గా వస్తే అల్లుడు, ఒక మనిషికి మామూలు చదువు చాలా ఇయర్స్ పడుతుంది, కానీ ఇది 2 days లో ఫినిష్. ఇదన్నీ లోకలు, అందుకని ఇది నర్సరీ. ఈ వయసులో నీకు
కాలేదా? లేవండి. అయ్యో నా టీవీ అట్టి. సపోర్ట్ తీసుకోండి. అమ్మ, నా మొబైల్. ఓకే అయ్యో, రండి మొబైల్. నేను తీసుకొస్తానండి అమ్మ, రండి. నా మొబైల్ అమ్మా. అయ్యో, టైర్ కింద పడిపోయింది. లేవండి. Idiot. అదేంటండి ఇడియట్ అని పిలుస్తారు? నా పేరు మనోజ్ అండి. బుద్ధుందా? అయ్యో హెల్ప్ చేస్తుంటే బుద్ధుందా అంటారేంటండి? ఓహో, this help. ఓ ఓకే ఓకే సారీ గివ్ మీ యర్ హ్యాండ్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నాకు హెల్ప్. అయ్యో, కాలు. ఆగండి అది చెయ్యండి. రండి. ఓ నీకు కూడా హెల్పా? వస్తున్నా. దొంగ సచ్చినాడు. చూసుకుని డ్రైవ్ చేయొద్దు. ఇట్లా పడితే అట్లా డ్రైవ్ చేశాడు. చెయ్యు. అయ్యో ప్రాణం తీసేవాడివి కదరా. పెళ్లి భోజనం బాగా మెక్కి కారు తొలుతూ కునుకు తీసావు. లేదమ్మా, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. నార్మల్ నువ్వు ఇంటికి ఫోన్ చేయవే. ఇంకెక్కడ ఫోన్ అమ్మా? టైర్ కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఓ ఫోనా? ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నాను. దాంట్లో అవుట్ గోయింగ్ లేదుగా, ఓన్లీ ఇన్కమింగ్. వాట్? ప్లీజ్. అదేంటండి అలా విసిరేశారు? 100 రూపీస్ టాప్ అప్ చేయిస్తే 100 గర్ల్స్ కత్తిలా దూసుకెళ్తాయి. అబ్బా నడుం నొప్పితో చచ్చిపోతున్నాను. ఏం చేయాలో ఆలోచించు బాబు. ఐడియా. నాట్ రీచ్ ఏరియా గంట 7 కొడుతున్నది. వీళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళకి నచ్చిన వంట నేను ఎప్పుడు చేయాలో, నా కొంపకి నేను ఎప్పుడు పోవాలో. సరే యాక్సిడెంట్ దేని వల్ల అయింది? బ్రేక్ ఫెయిలియరా లేకపోతే బ్రెయిన్ ఫెయిలియరా? అమ్మగారితో చెప్పండి, చెప్తా. సరే చెప్పండి. ఉనికేసావా? తలక్కై మీదేస్తాను. ఫోన్ కార్డు అంటే తెచ్చావా? తెచ్చాను నాన్న. ఈ వేణీళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. వాళ్ళు ఒక్కొక్కరు స్నానం చేస్తారు. త్వరగా వచ్చే వాళ్ళకి ఆ కార్డు ఇవ్వు. అలాగే. వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ ఫోన్లు చేస్తారు. సరేనన్నా. ఓ సారీ వేణీళ్ళండి. హాట్ వాటర్. సారీ, యాక్చువల్లీ హాట్ వాటర్ పెట్టడానికి వచ్చాను. గడి ఉండి సావదు. పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరు ఫోన్లు ఆఫ్ పెడితే అడ నా మొగుడు ఆఫ్ తాగిండో ఫుల్ తాగిండో. కానీ లోపలికి వెళ్ళి ఇస్తారాకులు పడరా. అలాగేనన్నా. సారీ ఏంట్రా బాబు. దేవుడా. అన్న వడ్డించు. అలాగేనండి. ఇంటికి ఫోన్ చేయవే. చేస్తున్నానమ్మా. హలో, కరెంట్ పోయిందే. రేయ్ కరెంట్ పోయిందా? క్యాండిల్ ఎక్కడ? అలాగేనన్నా. ఆ క్యాండిల్స్ ఉన్నాయా? మేడం గారు మీకేం కాలేదు కదా? ఏం కాలేదులేండి. బయలుదేరదాం. వెళ్ళొస్తామండి. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. కారుకి ఏమైంది? వస్తామండి. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. థ్యాంక్స్. బాయ్ భాషా. బాయ్ మనోజ్. బాయ్.
ఏంటండి సాయి గారు, ఏంటిదంతా? వీడేనా డ్రైవర్? ఎరా నీకు డ్రైవింగ్ వచ్చా? కారు కండిషన్ చూసుకోనక్కర్లేదా? ఇండియా రూపిణి ఎక్కడ? అబ్బా దానికేం కాలేదులేండి. నువ్వు నోర్మై, అంతా నీ వల్లే. కనీసం నువ్వైనా చూసుకోకర్లా? అరే ప్రతిదానికి నా మీద అరుస్తారేంటి? హాయ్ నానా, గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ, కమ్ 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 కమ్. రిలాక్స్. ఏంట్రా అది? దండదీరా ముందు దండం పెట్టాల్సింది ఇక్కడ. ఇది చూడు నీకెంత బాగుంటుందో. మొన్న మేడ్చల్లో కొత్తగా కొన్న ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ నీ పేరు మీద రిజిస్టర్ చేయించాలా? నీ ఇష్టం. ఇది బాగుంటుంది. ఇవన్నీ ఆడిటింగ్ చేయించమని మేనేజర్ చెప్పు. సరేనండి. ఏమైంది? ఏంట్రా నిన్ను కూడా నేను డిస్టర్బ్ చేస్తుందా? రేయ్ లేరా, చాలు లే. కాదులేరా ఓహో రూపిణియా? నన్ను చంపగా. రే అల్లుడు, వీళ్ళందరూ నేను తీసుకొచ్చాను అనుకున్నావా? కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. అప్పుడు కూడా చూడు ఇది నవ్వుతూనే ఉంటుంది, ఇది కూడా నవ్వుతూనే ఉంటుంది. ఐ థింక్ షీస్ పాయిజన్ గర్ల్. ఎప్పుడు చూసినా బ్లూ గానే ఉంటుంది. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఐశ్వర్య రాయ్ ఫ్యాన్, కానీ అభిషేక్ బచ్చన్ దాన్ని ప్రాపర్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. 100% దిస్ ఇస్ బేసికలీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ అల్లుడు. లేదు మామ, నాకెవ్వరిని చూసినా రూపిణి లాగే అనిపిస్తుంది. రూపిణి 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 రూపిణి. ఏంట్రా నన్ను రూపిణి అనుకున్నావా? నేను ఈ మామన్రా. మైసక్క, మనసులో ఒకటే కలవరింత. ఎప్పుడూ మనోజే గుర్తుకొస్తున్నాడు. నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు. కానీ దాహం వేస్తుంది కదా? లేదు మామ, ఆ దాహం కాదులుడు, ఇది వేరే దాహం, డబుల్ మీనింగ్ దాహం. మైసక్క, ఇలా ఎందుకు అనిపిస్తోంది మైసక్క? ఇది బాధనో ఏమో నాకు తెలియదు కానమ్మా, గిట్లనే ఉంటదని మాత్రం తెలుసు. ఇప్పుడు చికెన్ ఉన్నది అనుకో, ముక్కలు ముక్కలు చేసి కైమ చేసిన తర్వాత మనసు పెట్టకుండా తింటామా? గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? ఇప్పుడేగా విత్తుపడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్సే నీ ఫీలింగ్స్. బాధపడకురా, నేనున్నాను కదా. నీ మామ ఈ ఫీలింగ్స్ ని చాలా సార్లు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో డోంట్ వరీ. చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది. నువ్వేం పికర్ చేయకు. రా తల్లి పోదాం, చీకటి పడుతున్నది. దా చికెన్ తిందు గాని. ఇప్పుడేగా విత్తుపడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్సే నీ ఫీలింగ్స్. గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది. టెన్షన్ పడతావు. వై డు వరీ? నీ ప్రాబ్లం అంకుల్ సాల్వ్ చేస్తా అన్నారు కదా. ఈ స్టాక్ అంతా వెంటనే పంపించేయండి. ఏంటి దిస్ రా? వాట్ ఇస్ ద ప్రాబ్లం? టెన్షన్ గా ఉంది అంకుల్. ఎందుకు రా? క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఎస్, సిక్స్లు కొట్టే సత్తా ఉన్న నన్ను నేషనల్ టీంలో సెలెక్ట్ చేయకుండా బోర్డులో కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి. బై ఛాన్స్ నేను మిస్ అవుతానేమోనని. రాజకీయాలు అన్ని చోట్ల ఉంటాయి. నువ్వు ఆ సెలక్షన్ మెంబర్స్ ఫోన్ నంబర్లు ఇవ్వు. 10 minutes లో టీంలో ఉంటావు. ఓకే, దట్ ఈస్ జేవి. నువ్వు నాకు కాబోయే అల్లుడివి. ఏంటి నీ వరియే నా వరి. నీ పని 10 నిమిషాల్లో చేయించేస్తాను. ఎలా ఉన్నాడే నా లవర్? అమ్మా తల్లి, నువ్వు నీ లవర్ బానే ఉన్నారు. మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చామో తెలుసా? తొందరగా తిరిగి వెళ్ళాలి. పదా. వెళ్ళొచ్చులే, రా. అబ్బా ఏంటి? ఒక్కసారి మనసుతో మాట్లాడేసి వెళ్దామే. హలో హలో, ఇస్ ఇట్ మనోజ్? కాదు, ఆడు మామ మాట్లాడుతున్నా. నువ్వెవరు? వి ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ బీబీసీ బ్యాంక్ సార్. బీబీసీ బ్యాంక్? అది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఒక నిమిషం, ఈ కట్టు నా దగ్గర లేదే, ఇప్పుడే పెట్టాలి. నువ్వు తిన్ను, నేను ఇప్పుడు వచ్చేస్తా. కంటిన్యూ. అకౌంట్ ఓపెన్ చేస్తా అన్నారు. అకౌంట్ ఓపెనింగ్? ఓకే ఓకే. ఏంట్రా
ఇదిగో ఏదో బీబీసీ బ్యాంక్ అంట, ఏదో అకౌంట్ ఓపెనింగ్ అని ఏదో. హలో మనోజా మాట్లాడేది? అవును మనోజ్నే మాట్లాడుతున్నా. హాయ్, నేను రూపిణిని. గుర్తుపట్టావా? హాయ్ రుక్మిణి, ఎలా ఉన్నావు? బోల్డ్ ఎంత పని ఉంటా, ఉయ్యాల మీద కూర్చొని సెల్ ఫోన్ లేంట్రా భాష. బాబా వస్తున్నాం. నీకోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, వస్తావుగా? ఓకే ఓకే, వితిన్ 5 minutes లో అక్కడ ఉంటా. ఓకే ఓకే. పాప ఏ బ్యాంక్కి వెళ్తున్నాడో రేలుడు. అబ్బో పెద్ద యాక్టింగ్. హలో సార్, మీకోసమే అప్పటి నుంచి వెయిటింగ్, వెళ్ళండి. ఏమే మీరిద్దరు చదువుతున్నారు, వాడేడే? తెలీదండి. అసలు ఈ మధ్య వీడు సరిగ్గా హోటల్లో ఉండడం లేదండి. ఏంటోనండి, వాడి గురించి ఏం అర్థం కావట్లేదు. టైంకి భోంచేయడు, సరిగ్గా నిద్రపోడు, రాత్రి ఊరికి అటు ఇటు తిరుగుతుంటాడు. ఇదిగో వాడి గురించి ఏమైనా తెలియాలంటే వీడికే తెలియాలి, చెప్పరా? వాడు ఎక్కడరా? ఏంటమ్మా పేరు చెప్పాను బావా. భాష నీ ప్రేమగా పిలిస్తే నేను చెప్తాను కదా. అందరూ నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాడెక్కడ వెళ్ళింటాడు. ఎక్కడికి వెళ్ళాడు రా? అక్క బావ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ కాదురా, నిజంగానే మర్డర్ చేస్తా. ఎక్కడికి వెళ్ళాడు చెప్పా? అది నేను నేర్పించిన కరాటే చాలక చైనా నుంచి ఎవడో మాస్టర్ వచ్చాడంట. నోరు మీరా వెతవ కబుర్లు. వాడు వస్తానే నన్ను కలవమని చెప్పు, లేదనుకో తల పగలు. ఈయన పెద్ద ప్రిన్సిపాల్, ఈయన వచ్చి కలవాలి. ఏంటిది? ఎప్పుడు లేని మొబైల్ ఆఫ్ చేస్తోంది, డ్రైవర్ లేకుండా కార్ తీసుకెళ్తోంది. మేడం, సారు మీకు క్యాష్ అప్పచెప్పమన్నారు. అవును, పాప మీకేమైనా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా. సరే, అది లోపల పెట్టి వెళ్ళండి. సరే అమ్మా. ఏమండి, పాప ఏమైనా ఫోన్ చేసిందా? చేయలేదా? తిట్టుకుంటుంది బాబోయ్. వచ్చేస్తున్నా బాబోయ్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో. అయ్యో పాపం అని కూడా లేదు. వెయిట్ చేయించినందుకు సారీ, ప్లీజ్. వెయిట్ చేస్తావరా? వెయిటింగ్ ఎంత స్వీట్ గా ఉందో. నాకు చెప్తానే, ప్లీజ్ 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 ప్లీజ్. చాలా బాగుంది, నాకు కొంచెం పెట్టు ప్లీజ్ ప్లీజ్. రూపిణి ఏమైంది? మనోజ్ ఏమైంది? మాట్లాడు రూపిణి ప్లీజ్. నన్ను ఎంతసేపు వెయిట్ చేయించావుగా? నేను మాట్లాడు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ 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 ప్లీజ్ రూపిణి. హాయ్ ఐసు, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి ఇక్కడ? ఓహో, పికప్ చేసుకోవడానికి వచ్చావా? నేను కూడా ఆ పని మీదనే వచ్చాను. నువ్వేంట్రా పికప్ చేసుకునేది? లవ్, ప్యార్, యు డోంట్ అండర్స్టాండ్. ఆ లవర్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది. అందులోపు మనం దాబాకి వెళ్ళి కాఫీ టీ ఏదైనా. ముందెళ్ళి నీ హైట్ అద్దంలో చూసుకోపోబే. లుకింగ్ ఇన్ మిర్రర్. వాట్ ఎ గ్రేట్ ఇన్సల్ట్. ఐసు, నువ్వు చాలా పాత థింక్ చేస్తున్నావు. థింక్ ఇన్
ఇన్ మోడర్న్ వే. మ్యాటర్ ని మీటర్ తో మెషర్ చేయకూడదు, ప్రేమతో తాకాలి. దట్ మీన్స్ అటాక్ విత్ హార్. రేయ్ తిట్టి తీస్తారా? ఏయ్ కూల్ డౌన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కోపం బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది, బ్లడ్ ప్రెషర్ గుండె స్పీడ్ ని పెంచుతుంది. ఆ స్పీడ్ ఎగిరి ఎగిరి చిలికి ఫోర్స్ గా నోట్ల ద్వారా ప్రేమగా బయటపడి ఎవరికొకరికి చెప్పేస్తుంది. దీని పేరే హార్ట్ అటాక్ లాగా లవ్ అటాక్ అని చెప్తారు. రేయ్ నిన్ను అమ్మో, లవ్ అటాక్ ఇది నీకే, తీసుకో. ఇస్తాను. అయ్యో వెపన్ ని తీసిందే. అయ్యా అయ్ ఓయ్ అయ్ అయ్యేస్కో అయ్యే అయ్యే అయ్యా రాతా తా. ఒసేయ్ ఆపండి, ఇల్లా వల్ల కడా. ఏయ్ రూపిణి, మైసక్క మైసక్క, ఆ ఫోన్ ఆపుచావు. అట్లనేనమ్మా. హలో పొయ్యి మీద ఏదో మాడిపోతుంది, వెళ్ళి చూడు. అట్లనేనమ్మా. మిమ్మల్ని మైసక్క జ్యూస్ నాకు కూడా. అవును, అసలు ఈ మధ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారే? డ్రైవర్ లేకుండా కార్ తీసుకెళ్తారు, సెల్లో మాట్లాడదామంటే ఆఫ్ లో పెడతారు. ఏయ్ నిన్నే పలకవేంటి? మేము యోగా క్లాసెస్ కి వెళ్తున్నామమ్మా. యోగానా? అవునాంటీ, యోగా క్లాసెస్. ప్రేమాయణమా? కాదంటీ, ప్రాణాయామం ఆంటీ. వజ్రాసనం, శీర్షాసనం, ఇంకా మయూరాసనం, ఇవన్నీ యోగాలో పాఠాలంటీ. గట్లనా? ఇదిగో జ్యూస్ తీసుకోండి. అమ్మా యోగా ఏదో నాకు కూడా చెప్పరాదే, నేను కూడా యోగా చేసి శిల్ప చెడ్డీలా తయారైతా. చెడ్డీ కాదు షెట్టి. అదే నీకెందుకు యోగా? చెప్పిన పని సరిగ్గా చేస్తే అదే నీకు యోగా. ముందెళ్ళి పని చూసుకో, వెళ్ళు. అదేనా యోగం అన్నట్టు? గాని ఉండ్రి మీ యోగా. యోగాలో రోగాలో టైంకి ఇంటికి వచ్చి చావండి. పైన మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. అవునే, నీ కాబోయే మొగుడికి కాలు బెనికిందని తెలుసు కదా, వెళ్ళి కలవాలి కదా. పద, ముందు రెడీ అవ్వు, అందరూ కలిసి వెళ్ళి చూసి రావాలి. పద, లేవవే, లేచి రెడీ అవ్వు. మీరే వెళ్ళండమ్మా. నీకోదన్నావు, నీ స్కేటింగ్ కోదన్నావు, నీ జాగింగ్ కోదన్నావు. ఏంటి అంటున్నావు? అక్కడి నుంచి అడిగితే నేను ఎలా చెప్తాను, ఇక్కడికి ఇలా చెప్తాను. నాకంత శక్తి లేదు. నీ పర్సనాలిటీకి స్కేటింగ్, నా పర్సనాలిటీకి ఈటింగ్. కూర్చో. అల్లుడు, నీకు 6 ప్యాక్ కావాలి, నాకేమో ఫ్యామిలీ ప్యాక్ కావాలి. అసలే బాడీ అంతా వేస్ట్ వాటర్, దానికి మళ్ళీ ఫీలింగ్. మావా ఏంటమ్మా? బాడీ అంటే సింగిల్ ప్యాక్ అయినా ఉండాలి. నిచుడు జంబో ప్యాక్. అల్లుడు, బాడీలో ఎన్ని ప్యాక్లు ఉన్నాయనేది ముఖ్యం కాదు, బ్రెయిన్ లో ఎన్ని బాక్లు ఉన్నాయనేదే ముఖ్యం. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్, నా బ్రెయిన్ చాలా షార్ప్ అమ్మా. ఐ నో అబౌట్ ఫిలాసఫీ ఆఫ్ జాగ్రఫీ, యు నో, యు డోంట్ నో. ఐ నో అబౌట్ ఎవ్రీథింగ్. యు సీ దట్ హైవేస్ ఐ నో, అండ్ దట్ డాగ్ ఐ నో, and that lorry I know. I know about love. Ask me about love. I know everything. Love. Left knee. What's your name? Excuse me. Left knee. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయా? రాత్రికి స్టే చేయాలి. ఈరోజు మీరు మా హోటల్లో ఉండొచ్చు. దాట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మామా, భాష మామా, వాడంతే, మనం వెళ్దాం రండి. బాయ్ బాయ్. మీరేం చేస్తుంటారు? నేను ఒక అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్నాను. దానికోసం ఊరూరు తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటాను. అలాగా? ఈ రోజు కొంచెం లేట్ అయింది, అందుకే ఇక్కడే స్టే చేసి రేపు ఉదయాన్నే వెళ్తాను. ఓకే. రే ద్రోహి, కళకన్నది నేను, డాన్స్ చేసింది నేను, సాంగ్ సెలెక్షన్ నాది, కానీ బైక్ పికప్ నీదా. ఏం ప్లానింగ్ రా రే? భగవంతుడా, ఏదైనా లారీ వస్తుందా అని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. అంట ఆవిడకి ఏం కావాలో ఏర్పడ్డావు చూడు. బాగా అలసిపోయినట్టున్నావు, లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోమా. థ్యాంక్ యూ. పొరే, టీ తీసుకొచ్చివరా. 1 minute. What a heavy walk, you know. Me running 10 kilometers running. That boy, stupid boy, Manoj boy, what he did, you know? How is the daba? Very nice. Nice, but any problem unte na దగ్గర చెప్పండి, నేను స్విచ్ చేసి arrange చేస్తాను. టీ తీసుకోండి. నీకేంట్రా ఇక్కడ పని? డిన్నర్ కు నాకు ముద్ద పప్పు రెడీ చేయాలి. దున్నా. oh, Such a violent boy. See,
హౌ కామ్ ఐ యామ్. ప్లీజ్ హ్యావ్ ఇట్ ప్లీజ్. మీకోసం స్పెషల్ టీ గ్లాస్ కడిగి ఇచ్చా. నీ పేరు భాష, అతని పేరు మనోజ్, బట్ యూర్ కాలింగ్ హిమ్ అల్లుడు అల్లుడు. వాట్ ఈస్ ద రిలేషన్? సో యు వాంట్ మై ఫ్లాష్ బ్యాక్? చాలా రోజుల తర్వాత మీకు మాత్రమే నా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్. వన్స్ అపాన్ ఎ టైం, లాంగ్ లాంగ్ ఎగో, నేను ఈ హోటల్లో పనిచేస్తున్నాను. అప్పుడు మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అక్క బావనే నన్ను పెంచుతున్నారు. ఈ మనోజ్ గారు ఉన్నాడు కదా, అప్పుడు చాలా చిన్నవాడు, ఇలా ఉన్నవాడు. కానీ ఇప్పుడు మమ్మో అని నన్ను రోడ్లో ఏడుకురా ఏడుకు. ఓకే, మీరు టీ తాగండి. దిస్ ఇస్ మై స్టోరీ. చాలా బోర్ కొడుతుందా? పర్వాలేదు, ఇంకొక టీ ఇస్తాను. థ్యాంక్స్ అగైన్ అంకుల్. మీ వల్ల మిస్ కాకుండా నేషనల్ టీంలో సెలెక్ట్ అయ్యాను. అరే వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? నీకే ఇబ్బంది వచ్చినా క్షణాల్లో సాల్వ్ చేస్తా. నువ్వు నాకు కాబోయే అల్లుడివయ్యా. ఎలా ఉందని అడగవే. కాలు బాగానే ఉంది కదా రామ్? బాగానే ఉంది రూపిణి. ఐఎమ్ ఫైన్. తీసుకురా. 2 days లో రంజీ మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో. ఇదిగో అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రూపా ఫోన్ ఎవరితో చూడు. ఐశ్వర్య నాన్న. హాయ్ రూపిణి. చెప్పు ఐశ్వర్య. ఓ ఓకే ఓకే, అర్థమైంది. యా ఓకే ఓకే. హాయ్ మనోజ్. హాయ్ రూపిణి. నీకే కలర్ అంటే ఇష్టం? ఇష్టమైంది. ఎందుకు? ఎందుకా? మా ఇంటికి రంగు ఇద్దామని. అబ్బా అంత కోపం ఎందుకు? చుట్టి కొడుకుండా చెప్పు. నాకు బ్లాక్ అంటే ఇష్టం. బ్లాక్? ఏ ఉండు. ఏంటి బాయ్? కాసేపు మాట్లాడు. డిగ్రీ అవగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చదివి ఏం సంపాదించాలి వదినా? మనకు లేకనా వచ్చే నెల పెళ్లి పెట్టేసుకుందాం. మన కంపెనీ అఫైర్స్ చూసుకోవడానికైనా కనీసం డిగ్రీ కావాలి కదరా. అవును, కలర్ అంటున్నావు. ఏ కారే అనుకుంటున్నారా? కారే కొంటామో క్యాటే కొంటామో నీకెందుకురా గూట్లే? ఏయ్, ఇక్కడ మనం పెళ్లి విషయం మాట్లాడుతుంటే అదేంటి ఇంకా ఫోన్లో? మాట్లాడినీరా, మనం భోజనానికి వెళ్దాం. ఓ ఎస్. గుడ్ నైట్. బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. ఇప్పుడు పిల్లల ఏడు. హాయ్ మనోజ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ. బాబా అది కొంచెం నాకి. తింటావా? కాదు. మామా ఏంటి పొట్లయ్యో సౌండ్లు వస్తున్నాయి? తెలుసు. థ్యాంక్స్ చాలా మామా. భయంకరంగా ఉంటుందిరా. బా పొద్దునేవడరా? మన ఫ్రెండ్స్ అనుకుంటారా? గ్రీటింగ్స్ చెప్పడానికి అయి ఉంటుంది. స్పీకర్ ఆన్ చేయి. తెలిసినావు కదా. లేడు లేడీస్ వాయిస్ రా. మాట్లాడరా. ఓయ్యో, కోసం అలారం పెట్టుకుని ఎంత అలీగా లేచానో తెలుసా? దొరికిపోయానురా. మనోజ్, నీ బర్త్డే నాకెలా తెలిసింది అనుకుంటావా? దాట్ ఇస్ రూపిణి. నీ డ్రైవింగ్ లైసెన్స్ లో చూసా. అల్లుడు, బ్యాంక్ లాకర్ ఓపెన్ అయిపోయింది. మనోజ్, అయ్యో మన ప్రేమ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది. ఇంట్లో తెలిసిపోయిందా? వెళ్ళొస్తానండి. ప్లీజ్. అరే మీరు చేస్తున్న మంచి పనులకి ఏదో వృతాభక్తిగా మా సహాయం ఉంచండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ భాషా. బాయ్ మనోజ్. బాయ్. నేను చేసేదాకా మళ్ళీ కాల్ చేయకు ప్లీజ్. పెట్టేయ్. గోవిందా. అల్లుడు దేనికైనా తయారుగా ఉండు. ఇస్తున్నారా బర్త్డే ప్రెసెంట్? ఎవర్రా అమ్మాయి? ఏమైనా? ఆ ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి. క్లాస్మేట్ నాన్న. అసలు నువ్వెంత, నీ వయసు ఎంత, ఆ ఫోన్లో ఏంట్రా? ఏం పేరు అమ్మాయి పేరు? నేనెందుకు మధ్యలో? వాడిని అడుగు. ఏం పేరు అమ్మాయి పేరు? అది నాన్న చెప్పా. ఆ రోజు దారిలో యాక్సిడెంట్ అయితే మన హోటల్ తీసుకొచ్చాను. అయ్యో బాబోయ్, ఆ అమ్మాయ్యా రూపిణి నన్ను ప్రేమించింది. అవును. ఏమండి? నువ్వు అసలు నీకు బుద్ధి ఉందిరా? ఆ అమ్మాయి ఎంత ఎక్కడ, మన ఎంత ఎక్కడ? ఏం చేయడం చెప్పావా?
ఇవాళ పుట్టినరోజు అండి, వదిలేయండి. ఏంటి పుట్టినరోజు? చెప్పాడుగా వదిలి వచ్చిగా. ఆ మాత్రం భయం ఉండాలి. నేనెవరు? భాష. ఏయ్, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అలా ఇల్లు? ఒరే మనోజ్, కొట్టేసి చెప్పు, ఆ అమ్మాయి నీకెప్పుడు కలవనని, ఈ ప్రేమలు గీమలు అన్ని మర్చిపోయి బుద్ధిగా చదువుకుంటానని మాటివ్వరా? మాటివ్వు. ఒట్టేరా బావచ్చి నన్నే కుడతాడు, నిన్ను కాదు. ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళను. నా బర్త్డే రోజున ఒట్టేసి చెప్తున్నా, ప్రాణం పోయినా నీ ప్రేమని వదలను. అమ్మయ్యా, మరి మీ అమ్మా నాన్నలకు ఒట్టేసి చెప్పావుగా? అరే చూడదు రూప్ని, అమ్మా నాన్నలే కదా ఈ తిట్లు ఒట్లు అంతా వాళ్ళ ప్రేమ. హ! అవును, నా బర్త్డే గిఫ్ట్ ఏది? ఇచ్చాగా, నీకు ఇష్టమైన బ్లాక్ అండ్ బ్లాక్. నీ ఇష్టమే నా ఇష్టం, బ్లాక్ అండ్ బ్లాక్. బ్లాక్ అండ్ బ్లాక్ కాదు, ఇట్లా చెప్తా. ఇప్పుడు నువ్వు నాకు లిప్ టు లిప్ గిఫ్ట్ ఇస్తావేమో అని. ఆశ దోశ అప్పడం 20th దాకా వెయిట్ చేస్తే అప్పుడొస్తా. నీకు నేను లిప్ టు లిప్ గిఫ్ట్. ఇదేం ఫిట్టింగ్ రా బాబు. ఈరోజు 18th, రేపు 19th, ఎల్లుండి 20th. బా అర్థం కావట్లేదు కానీ ఇట్రా, అసలు 20th స్పెషల్ ఏంటి? 20th రూపిణి బర్త్డే బాబు. 20th 20వ తారీఖు నీ పుట్టినరోజా? 20th నా లవర్ రూపిణి పుట్టినరోజు. 18th నా లవర్ మనోజ్ బర్త్డే. 18th అది లవ్ స్టోరీ. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడరా? ఏమో బావా, నాకేం తెలుసు? నేనేం కొట్టను కూడా లేదు కదా, ఏదో 4 మాట్లాడినాను, దానికి అలిగి వెళ్ళిపోవాలా? రే అల్లుడు, ఎక్కడైనా వెళ్తే త్వరగా వచ్చేరా, నాకు ఆకలేస్తుంది. అల్లుడు వాడు రోజు ఇటు వస్తాడుగా. ఏమో నాకేం తెలుసు? మనోజ్, అదే అల్లుడు అని పిలిచాం కదా, మనలేంటి మనోజు? నోరు మీరా? పెద్దాని కొడుతూనే ఉంటారయ్యా. ఏ దీపా, దీపా, ఏంటండి? రూపం నిన్న చూడలేదు, ఈ రోజు చూడలేదు, ఎక్కడికి వెళ్ళింది? అది భోంచేసి నిద్రపోతానని చెప్పిందండి. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఇడియట్. కింద బెడ్రూమ్ లో లేదు, పైన బెడ్రూమ్ లో లేదు. నిన్ను అడిగితే తెలియదు అంటున్నావు. ఏం పట్టించుకోవా నువ్వు? మీరు ప్రతి దానికి నా మీద అరుస్తారు, నన్నేం చేయమంటారు? ఇదొకటి నా కర్మ కొద్దీ దొరికింది. దీంతో నా చావుకొచ్చింది. రే అల్లుడు, ఇక్కడ మనోజ్, ఏమైంది వీడికి? ఈ 18-20 ఏంట్రా? అది అది నేను చెప్తా. మన నాయుడు బెక్కర్స్ అండ్ మూవ్స్ ఉన్నారు కదా, వాళ్ళు 18 ఇడ్లీస్ 20 దోశలు అడిగారు. మరి పూలన్నీ చట్నీ సాంబార్లంట. మరి వీడు ఇక్కడ పడుకున్నాడే? వీడు నిద్ర చుట్టూ పడుకుంటాడు అంతే. ఓ షిట్, యు బ్లడీ. ఇలా కటిక నేల మీద పడుకోబెడతావా? బుద్ధుందా నీకు? ఏంటో రండి, ఈ మధ్య ఇది ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది. రూపిణి, అమ్మా లేవు. రూపిణి, హ్యాపీ బర్త్డే రూపమ్మ. పాలు పొంగినాయి. ఇలా మా రూపమ్మ బర్త్డే రోజు ఎవ్వరు చాయ్ తాగనీకిలే, అందరు స్వీట్లు తినాలే, స్వీట్లు. హ్యాపీ బర్త్డే రూపమ్మ. ప్రతి సంవత్సరం బర్త్డేకి కొత్త నగలు, కొత్త డ్రెస్ అంటూ ప్రాణం తీసేది. ఈ సంవత్సరం ఏంటి ఏమీ అడగలేదు? ఏంటి దీపా, మన రూపేంటి ఇలా మారిపోయింది? ప్రతిసారి దాని బర్త్డేకి మన హడావుడే. ముద్దు నిద్ర ఎప్పుడు లేస్తుందో ఏమిటో. హ్యాపీ బర్త్డే టు యూ రూపిణి. అప్పుడే నిద్ర లేచిందా? రూపిణి, 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 రూపిణి. ఏ మైసక, ఎదక సినిమా టికెట్లు దొరికినాయా? మళ్ళీ చేస్తా. ఏ మైసక, రూపిణి ఎక్కడ? అయ్యగారు ఇలా రూపమ్మ గారు హ్యాపీ బర్త్డే కదా, పొద్దుగాల 5 గంటలకి సిల్కూరు బాలాజీ గుడికి పోయింది దండం పెట్టుకుని. వాట్? మార్నింగ్ 5 o'clock డ్రైవర్ లేకుండా చిలుకూరు వెళ్ళిందా? మొబైల్ ఎక్కడ? కనీసం నీకనే చెప్పిందా? అబ్బా ఎందుకండి అలా అరుస్తారు? నాకేం తెలుసు దీనికి ఇంత భక్తి. ఇదిగో చూడండి.
బంధుత్వం కలిసి రాలేదు. ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. నో నో, నా కూతురు నన్ను జీరో చేసిందిరా. ఐ విల్ కట్ దిస్ బ్లడీ లవ్. సారీ అన్నయ్య, ఎవరినో ప్రేమించిన దాన్ని మా కోడలుగా ఊహించుకోలేం. వాళ్ళు మా ఆస్తి మీద కన్నేసినట్టున్నారు. అయినా ఇదంతా సహజమే కదా వదినా. బట్ నా లైఫ్లో ఇలా జరగకూడదు. దిస్ ఇస్ నాట్ ఎ క్రికెట్ గేమ్. ఓడిపోతే మరో గేమ్ ఆడటానికి. ఇట్స్ మై లైఫ్. ఎస్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. కానీ వాడి నీడ కూడా నా కూతురు మీద పడకుండా వాడిని చంపించేస్తాను. ఎవరిని అంకుల్ మీరు చంపించేసేది? ఆ హోటల్ కుర్రాడినా? వాణ్ణి చంపినా వాళ్ళ ప్రేమను మీరు చంపలేరు. ఇదేమన్నా చెట్టుకున్న కాయ కోసేయడానికి? హృదయంలో ఉన్న ప్రేమ మీరు చూడాలన్నా కొయ్యాలన్నా మీ వల్ల కాదు. ఎందుకో తెలుసా, రూపిణిని నేను కూడా ప్రేమించా. బట్ రూపిణి నన్ను ప్రేమించలేదే. హీఈస్ లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. సారీ అంకుల్. రండి డాడీ. బాయ్. రూపమ్మా, నీ ప్రేమ గురించి లోపల మీ నాయనకు తెలిసిపోయింది. గరం గరంగా కాలిపోతున్నాడు. ఎట్లా చేస్తావో ఏమో తల్లి, నాకు మాత్రం తెలియదు. నేను పోతున్నా తల్లో. జాగ్రత్త తల్లి, దేవుడు అంతా కాపాడండి. ఎంత ధైర్యమే నీకు? నీ బర్త్డేకి మేం కొనిచ్చిన డ్రెస్ కాదని వాడిచ్చిన డ్రెస్ వేసుకుని సరాసరి ఇంటికే వస్తావా? వెళ్ళు, వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు. ఈ పాటకి మీ నాన్న నీ తాట తీసేవాడు. కాళ్ళు పట్టుకుని బతిమలాడి నిన్నేం చెయ్యొద్దనన్నానే. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు. లేవే, లేచిరా, సారీ చెప్పవే. పిశాచి, ఏంటి అలా చూస్తున్నావు? ఏం భయపడతాననుకున్నావా? చాలా మంచి పని చేశావే. ఏంటండి ఇది? ఈ రోజు దాని పుట్టినరోజు. నువ్వు నాకు పుట్టావా? నువ్వు నాకు పుట్టావా? నిజంగా నాకు పుట్ట ఇలా చేస్తావా? ఆ డాబా నా కొడుకు నమ్మి నా స్టేటస్ నే రోడ్డులో పడేసింది ఇది. నిన్ను, ఆ డాబా నా కొడుకుని చంపి పాతేస్తానే. నువ్వు ఒక కూతురువి. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటానే. కూతురే పుట్టలేదు అనుకుంటాను. చూస్తాను. ప్రేమంట, ఓడి ప్రేమ. హలో సాయి గారు, నేను అర్జెంటుగా బుల్లెన్నతో మాట్లాడాలి. ఏంటి దాబాకు వచ్చారా? వెజ్, నాన్ వెజ్, టీ, టిఫిన్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఎవర్రా? ఏం కాలేదు, ఈ సైకిల్ పోరగానికి చిన్న యాక్సిడెంట్ అయింది. మనోజ్ ఏంట్రా అది? ఏమైందిరా? మన అల్లుడు సైకిల్ బావా, వాడికి యాక్సిడెంట్ అయిందంట. కంగారు పడకండి, చిన్న యాక్సిడెంట్ అయింది. అతను హాస్పిటల్లో జాయిన్ చేసాం. అడ్రస్ అడిగితే శంకర్ విలాస్ అని చెప్పిండు. మీరు వస్తానంటే దారిలో దించుకుంటూ పోతావమ్మా. వాడికి ఏం కాలేదుగా? ఏం కాలేదండి, రండి. సైకిల్ చూడండి. నువ్వు ఇక్కడ హోటల్ చూసుకో. అది నేను చూసుకుంటా బావా, ముందు మీరు పదండి. అల్లుడిని భయపడొద్దని చెప్పండి.
మంచిగా చదువుకోమని చెప్పాలి. ఏంది కదా? ఏ ఊరు మీది? నెల్లూరా? నెల్లూరు భోజనం ఫేమస్, లవ్ ఫేమస్ కాదు. కొడుకు లవ్ చేయొద్దు అని చెప్పాలి. ఏమాయమ్మా? చేశాడు అమాయకుడు. వాళ్ళ అమ్మాయి అమాయకురాలు కాదు, వాళ్ళ నాయన అమాయకుడు కాదు. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. వాడిని వదిలేసా? నీ పెన్మెంట్ వేసేసా? ఆయన చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు కొట్టుకుంటే ఎట్లా చెప్పు? గా బుద్ధి ముందు ఉండాలి. వదిలేయండి, మమ్మల్ని వదిలేస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఊరు వదిలిపోయే ముందు కొడుకు చెప్పాలి, కొంచెం చదువుకోరు ఆయన. నీ తల్లి పిల్లలు కావాలో అమ్మాయికి వెళ్ళి వస్తుందిరా. నీ తల్లి ఒడిపే ఏం చేస్తారా? ఏం చట్టాడుతున్నారా మీరు? వెళ్ళి ఇంక మరి చిన్న పిల్లడ్రా. నేను కాదన్నా. ఏంట్రా మారువా నువ్వు? అరే ఏం చేసినామా మేము? అరే చట్టాంటాకు నువ్వు బోమ్మా బో. ఏంటమ్మా నాన్న ఇలా చేశారు? ఏం చేశారే? మనోజ్ ని చంపించాలని చూశారు. ప్రేమించి నేను తప్పు చేశానుగా, నన్ను చంపండి. రూపిణి, ఇప్పుడు వాడు పొరపాటున బతికాడు. మళ్ళీ నువ్వు వాడిని కలిసినా మాట్లాడినా కన్ఫర్మ్ గా చంపేస్తా. నా కొడుకు జాతకం చూస్తుంటే భయంగా ఉంది గురువుగారు. భయపడకమ్మా, భవిష్యత్తు నిర్ణయించేది ఆ భగవంతుడే. పదునైన కత్తికి భయపడని నీ కొడుకు కూడా ఒక తీయని మాటకు లొంగొచ్చు. అది తల్లి మాట కావచ్చు, భార్య రాక కావచ్చు, ఒక పసిబిడ్డ మీద ప్రేమ కావచ్చు. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. ఉన్న ఊర్లో ఎలాగో పిల్లనివ్వడం లేదు కదా అని పొరుగురు వచ్చినా నా కొడుకు భాగవతం అందరికీ తెలిసిపోయింది. మీ అబ్బాయి రౌడీ ఆట కదా, గూండాట కదా అంటుంటే తల ఎత్తుకోలేకపోయారు. మీరు మరీనమ్మా, మన బుల్లన్న దాదాగిరి చేసినా మస్తుగా సంపాదిస్తుండు. సిగ్గులేదు? మనిషికి సంపాదనారా ముఖ్యం? మంచి మర్యాద, సంస్కారం అది ముఖ్యం. ఎన్ని ఊర్లైనా తిరిగి ఓ మంచి అమ్మాయిని వెతికి నా కొడుకుని సరైన దారిలో పెట్టించుకుంటా. వీడి గురించి ఆలోచించి ఆలోచించి నాకు ఆకలేస్తోంది. ఎక్కడైనా ఆపేదన్నా తినేళ్దాం. కొంచెం ఏదైనా తిందురా. వద్దు. రాత్రి నుంచి ఏమి తినలేదురా, కొంచెం తిందురా. వద్దు నాన్న. కొంచెం తిందురారా. వద్దు. చెప్తుంటే అర్థం కదా. నేను రాను, నాకు ఆకలిగా లేదు నాన్న. రాత్రి నుంచి ఏమీ తినలేదురా. నాకు వద్దు నాన్న. వాడు తింటండి, వాడు తిండు. వాడి ప్రేమ కోసం మనందరం కట్టుకొచ్చేద్దాం. నువ్వేంటే కస్టమర్ ముందు? నువ్వు వెళ్ళి వాళ్ళ పని చూడు. వెళ్ళు. నువ్వు రారా. మీరు అరే హట్. నమస్తే అమ్మా. బుల్లెనకి ఎట్లుందమ్మా? అయ్యో తప్పైపోయింది, క్షమించండి. అబ్బాయి పర్లేదమ్మా, రండి కూర్చోండి. ఈయనెవరమ్మా? ఎవరా? మీ బుల్లన్న, అదేరా నా కొడుకు. యాక్సిడెంట్ అయి పడుంటే హాస్పిటల్లో చేర్పించిన మహాత్ముడురా. అలాంటి మనిషిని నెడతారా? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి. తప్పుగా అనుకోకండి. మీ అబ్బాయికి ఎలా ఉందమ్మా? అమ్మా బుల్లెన్న మాట్లాడుతుండమ్మా, మిమ్మల్ని అడుగుతుండు. వెళ్ళండి అమ్మా. ఈ తల్లి ప్రేమే ఆ కొడుకుని కాపాడింది. ఆ రోజు మా అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించారు కదా? అవునండి. ఏంటండి అలా చెప్ప పెట్టకుండా వచ్చేసారు?
మీ గురించి అనుకోని రోజు లేదు. ఈ దెబ్బలేంటి? ఈ అబ్బాయి మా అబ్బాయి. మీ అబ్బాయి? బావా, నా అల్లుడిని కొట్టిన వాడిని 100 మంది లారీ డ్రైవర్తో వాడిని మర్డర్ చేయిస్తా. వాడెవడో గూండా కొట్టాడని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ప్రేమించడానికి బలం కావాలరా. రా రా రా, వచ్చి భోంచెద్దు గాని రా. కమాన్. జాగ్రత్త. వాడు ప్రేమించిన నేరానికి రౌడీలు గూండాలతోటి చావు దెబ్బలు తిన్నావు. అంతా మా కర్మండి. అంతా మా పాపమేనమ్మా. నాకు విషయం అర్థమైంది. అంతా మంచి జరుగుతుంది. వస్తాను. సికింద్రాబాద్ శివన్న మనిషి అన్న మన గణేష్ టాకీస్ కాడికి వచ్చిండు సినిమా నుండికి. ఆలే వాడిని గుంజుకొచ్చినామన్నా అక్కడ ఇస్తుంది కొడుకు. రానా ఏమ్రా మా నాయన చంపుతారా? నీ తల్లి మా నాయన చంపుతారా? పెద్దన్న చంపుతారా? పెద్దన్న ఒక్కడిని చేసి చంపుతారా? నీ తల్లి నువ్వు లేమ్మా, నాయన తప్పినమ్మా. అమ్మా నువ్వు లేమ్మా, నా మాటినమ్మా. అమ్మా నీ పెన్మిటిని తప్పినమ్మా. నువ్వు లేమ్మా, నీకు అన్నా లేమా. అమ్మా 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 వద్దమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా అమ్మా వదిలేమ్మా, వదిలేమ్మా. అమ్మా అమ్మా వదిలేరా, వదిలేరా. అమ్మా 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 నీ కాళ్ళు అమ్మా అమ్మా ఇంకెప్పుడు ఇవన్నీ చూడడానికి నేనెందుకు బతుకుండాలి? అమ్మా 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 నా మాట కట్టుకున్నా మార్చలేకపోయి నిన్నే మార్చగలరా నేను? అమ్మా అమ్మా ఇంకెప్పుడు నేను రే చంపడం చావడం కాదురా బతుకంటే. 10 మందికి బతుకునివ్వడం రా మనిషి అంటే. నీకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు కాపాడారు చూడు. వాళ్ళని చంపాలని చూస్తున్నావు. ఏం మనిషిరా నువ్వు? కొడుకుని కనగలిగాను కానీ మంచి మనిషిగా పెంచలేకపోయానురా. అంతా నా తప్పురా. నేను చేసిన తప్పుకి నన్ను చంపావు. నన్ను చంపరా ముందు. నాకొద్దురా ఈ బతుకు. ఇంకేదన్నా అయితే నేను బతకలేనురా. నాయన పోయింది, నువ్వు కూడా పోతే ఎట్లమ్మా? ఈ అన్నం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇంకెప్పుడు గొడవలకు పోను. అమ్మ చెప్పినట్టే వింటాను. మీ బిడ్డను నా సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుంటా. మాఫ్ కరో సాబ్. మా అబ్బాయి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి. ఎంత చేసినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. భోంచండి, భోంచండి. ఏం సార్ అలా కద్దుకొని తింటురు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాన్ని మనం గౌరవించాలి. మీరేదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు సార్. ఆయన మంచిగుంది. ఏయ్ బుక్కలు అద్దుకొని తినుర్రా. ఏమారా రోగం వచ్చిన కోన్ లెక్క ఊపుతురు. హలో హాయ్ రుక్ని. ఆ పిల్ల ప్రేమలో పడి వీడు ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉన్నాడు. వాడిని వెంటనే ఏదైనా హాస్టల్లో చేర్పించండి. భలే వాళ్ళే. మీ అబ్బాయి ప్రేమకి నా కొడుకు తన ప్రాణం అడ్డేస్తాడు. మనోజ్ ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. కాదనకండి. ఏమంటారా? మీరేం ఫికర్ చేయకూరి సార్. జేవీ సాబ్కి మనం ఎంత చెప్తే అంత. అమ్మ చెప్పింది కదా, తమ్మిన్నే ఉంటాడు. మేము చూసుకుంటాం. ఈ లండన్ ట్రిప్ చాలా లాంగ్ ట్రిప్. నేను వచ్చేసరికి 7-8 days పడుతుంది. చెక్కుల మీద సంతకాలు చేసి ఉంచాను. మేనేజర్ వస్తే ఇచ్చేసాయి. అర్థమైందా? సరేనండి. చూడు, నేను ఊర్లో లేను కదా అని నాకిష్టం లేని పనులు చేస్తే కుదరదని నీ కూతురికి చెప్పు. పిచ్చి పిచ్చి వేషాలేసిందో వచ్చాక కాల్చి పారేస్తా. ముందు మీరు బయలుదేరండి. అది పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ ఊరుకుంటానా? నరికి పాతేను. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి భయపడతాననుకున్నావా? పిచ్చిదానా. నమస్తే జేవి సాబ్. అమ్మా నమస్తే. నమస్తే. హాయ్ రూపిణి. హాయ్. అరే రూపిణి, మనోజ్ మంచిగుంది కదా పేరు? జోడి మంచిగుంది. థ్యాంక్ యూ.
బుల్లనా కూర్చో. అరే కూర్చోనా, నువ్వు కూర్చో. ఏంటి చూస్తున్నావు? పో వెళ్ళు. కూర్చో బుల్లనా. నువ్వు కూర్చోకుండా నేను ఇప్పుడు కూర్చున్నా అన్న. నీకేమన్నా పైసలు కావాలనా? అరే అన్న, నేను అదంతా అంతా బంద్ చేసిన అన్న. ఇప్పుడు వేరే ఇష్యూ ఒకటి మాట్లాడిన వచ్చిన. ఇష్యూనా? అదే అన్న, ఇప్పుడు మన మన రూపిని అది ఆ పోరాడు ఉన్నాడుగా మనోజ్, వాళ్ళిద్దరు లవ్ మ్యాటర్ సెటిల్ చేద్దామని వచ్చిన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా స్టేటస్ గురించి తెలుసుగా. నీకు పైసలు కావాలంటే చెప్పు, ఆ దాబానా కొడుకుని నువ్వే లేపేయాలి. హలో, ఏం సంగతి? కాల్ దియాలా, చేయాలా? సమజ్ కాదురా, బంద్ చేసినాం, అన్ని బంద్ చేసినాం, అమ్మ చెప్పింది బంద్ చేసినాం అన్న. సారీ అన్న, అవులాగాడు అన్నా. జని కాదు కానీ ఆ హోటల్ పోర నా తంబి లెక్క. ఆయన మీద దిగి వాళ్ళ ఒప్పుకోను. ఇష్యూ ఈడ మాట్లాడదామా, ఎయిర్పోర్ట్ పోదు మాట్లాడదామా? అరే బుల్లనా, కూల్లో ఉంది బుల్లనా. ఎందుకు టెన్షన్ పడతావు? రా రా మాట్లాడతావు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా బుల్లెనా? ఆలోచించుకోవడానికి నాకు కూడా కొంచెం టైం కావాలి కదా. ఓకే సార్, లండన్ నుంచి రాగానే మాట్లాడుకుందాం, దాన్నే ఉంది. దట్స్ ఆల్. ఓకే జేవి సాబ్, మీ ఇష్టం వచ్చిన టైం తీసుకుని, నో ప్రాబ్లం. అయితే నేను వెళ్ళరానా? నమస్తే, బాయ్. థ్యాంక్ యూ బుల్లన్న, థ్యాంక్స్ అలా. అన్నా ఈ సాఫ్ అయిపోయినాయి. ఎట్టాకేడా? మూసీలా. మూసీలో చెప్పినా కదరా, అమ్మకు మాట ఇచ్చినాం, కారాబార్ బంద్. అయితే గుడంబా చేద్దామనే. గుంజు కొడతాను. అదే ఆ కారవారం మంచుకుందా? అరే కారాబార్ ఏంద్రా, ఏం చెప్పినా గియాల నుంచి ఇవన్నీ బంద్. ఎవరికి ఇష్టం ఉంటే వాడు రండి, శంకరబాల్ తోటలకి సాయం. అవురా ఇన్నావారా ముద్దోడా? ఎగసాయం చేయాలంటే తలవార్లు పట్టిన వాళ్ళం నాగలు పట్టాలి. ఇప్పుడు అన్నా తమ్మి మిద్దె పైన కూర్చుని ఒంటరిగా ఏడుస్తున్నాడా అన్న? అబే ఓ పాగల్, ఆడు ఏడుస్తున్న చాక్లెట్ బిస్కెట్ ఇయ్యారా? బుల్లన్న ఏమన్నా అక్కడ రూప్ నేను వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు బుల్లన్న. ఇడిపోర్రి హైదరాబాద్ కా నష్టమా? అమ్మా ఏమైందిరా? ఏం లేదమ్మా, గుంజు కొడతా నీ. అరే పాగల్, ఇక్కడ ఒక్క దాంతో దోస్తాన్ చేసి ఇంత ఫికర్ అవుతున్నావురా? నేను మస్తు మందితో దోస్తాన్ చేసిన. అరే బలవంత్ రెడ్డి అన్నా, ఇక రాబే అన్నా. అరే మనం ఆ ఖమ్మంలో ఏం పేరు? కనకమన్నా. కనకం. అవునా? ఏం పోర్రా అది? అన్నా. అరే అదే బెజవాడలో ఏం రాది? రాజమ్మ. అరే రాజమ్మ జయజమ్మ లెక్కుంటది రా అది. అరే ఆ బెంగళూరులో ఎవరు రాది? పూనమనా? అరే పూనం అన్నా, ఢిల్లీ, బాంబే, ఆగ్రా, కలకత్తా. చూప్ అవులే, ఆడు పోరరా అని ముందు చెప్తారా ఇవన్నీ? అరే పాగల్, ఇంత మంటలో దోషాన్ని చేసి నేనే ఫిక్కర్ అవ్వాలి, నీకెందుకురా ఒక దాంతో చేసి ఫిక్కరు? ఏమరా ఆపండి ప్లీజ్. నీ స్నేహం చేసేది మీరు అనుకునే పోరితో కాదు, నా మనసుకు నచ్చిన ప్రేమతో. అసలు మీకు మీకు ప్రేమ గురించి ఏం తెలుసు? మీకు తెలిసిందల్లా ఈ చంపడం, నరకడం, గుండెయిజం, రౌడీజం, అంతేగా? అసలు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా మీకు? అక్కడ గుండెల్లో గుచ్చుకుంటే ఇక్కడ దిగుద్ది, అక్కడ తను బాధపడితే ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి. ఏంటో చెప్తున్నా పెద్ద తెలిసినట్టుగా. చెయ్ అరే అన్నా, మన కనకం ఫీల్ అయితేనే మన ఏడ్చిందా? లేదన్నా. రాజమ్మ గుచ్చుకుంటే నాకు గుచ్చుకుంటా? అరే ఇంత మంది పోర్లు నా దోస్తులు ఉన్నారు, నాకు ఎప్పుడు ఏం కాలేరా? ఆడేంది నాకు అట్లా చెప్తాడు? ఆడు చెప్పే దోస్తానా గురించి కాదన్నా, మరి ఏంద్రా? లవ్ గురించే. లవ్వా అంటే ఏంద్రా? ఏమో అన్నా, నాకు తెలియదు. అన్న గానికేదే లోపతే నాకేం తెలుస్తుంది? మరి ఎట్లా రా దీని నుంచి మనం బయటపడేది? అన్నా ఈ సినిమాలు ఈయన చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో మనకి. పిచ్చిలేసిందా? ఎన్ని సినిమాలు చూడలేరా మనం? తలపాటు చూసినాం, రజనీకాంత్ సార్ది ఖాయం చూసినాం. అరే శివ, నువ్వు బ్లాగ్లో టికెట్లు అమ్మినావు కదరా, పోలీసులు. ఎన్ని సినిమాలు చూసినాం, ఏం సినిమాలు చూడలేదంటావు? అన్ని వైలెన్స్ సినిమాలే. నేను చెప్పేది లవ్ స్టోరీస్. ప్రేమ సాగరం, మరో చరిత్ర, ప్రేమించుకుందాం రా, ప్రేమ దేశం, ప్రేమి అన్న. ఈ మధ్యలో ఇంగ్లీష్ సినిమా వచ్చింది, టైటానిక్. ధూమ్ మచ్చాయించిందన్నా. మన తెలుగు కూడా ఎన్ని సినిమాలు వచ్చినాయి? అవునా, మనం దందాలో జర బిజీగా ఉండే. అయితే काम कर अन्ना, हमारे बाजू में सलीम भाई है ना अन्ना, उसके पास जाके ब्लू फिल्म लेके आऊं। वो बंदा है रे अन्ना, अब लव स्टोरी लेके आओ। लव अंटा रे
ముద్దడా అన్నా ఇది అమ్మాయి అకౌంట్, పైసలు తీసుకొని రారు, పోటీ జల్దీ రారి. ఏ మనోజ్ ఏడున్నావురా? ఊళ్ళో ఉన్నావా? మేము ఈ ఆంధ్ర బ్యాంక్ పక్క పంటున్నాం రా, జల్దీ రారి. ఏమ్రా? నమస్తే బుల్లన్న. ఏం సంగతి? మెడలో గోల్డ్ చైన్ తిప్పుకెళ్తున్నాడండి. ఏమ్రా? తీయలేదన్నా. తీయాలే? నిజంగా తీయలేదన్నా. తీయలే? తీయలేదన్నా. తీయలే? తీయలేరా? అవులాగా తీయలే? తీయలే? తీసానన్నా. ఇదిగోన్నా, తప్పైపోయిందన్నా, క్షమించన్నా. పోలీసులు పట్టించాలండి. ఓబే పోలీసులు పట్టిస్తాడంట. అయ్యా రేయ్, నేను శంకర్పల్లి తోటగా తీసుకుపోయి ఎగ్జామ్ చేయించండి. అయ్యా ఐషు, మా అమ్మ కాల్ చేస్తే నీతోనే ఉన్నట్టు మేనేజ్ చేయవా ప్లీజ్? నేను మనోజ్తో వెళ్ళొస్తానే. ప్లీజ్ ఐషు, కావాలంటే రూప్ నేను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తా ప్లీజ్. సరేలేవే, మేనేజ్ చేస్తా. కానీ మీ అమ్మ 100 క్వశ్చన్లు వేస్తుంది. తొందరగా వచ్చేయ్. బాయ్. ఏ రా, బుల్లన్న వెయిట్ చేస్తున్నాడు. అమ్మా ఏం కాలే అమ్మా. ఓకేమ్మా, నాకేం కాలేదు, ఎందుకు ఏడుస్తావు? ఊకే అలాగే అంటావురా? నీకేదైనా జరుగుంటే ఏం కాదు. నా బంగారు తల్లి, నీ మూలంగానే ఈ రోజు నా కొడుకు ప్రాణం దక్కింది. నీ పేరేంటమ్మా? రూప్ని అమ్మా. అమ్మా. ఊరుకోరా, చూడముచ్చటగా ఉన్నారు. రేయ్, రేపు మైసమ్మ గుడికెళ్ళి పూజ చేద్దామా? నీకు దిష్టి తగిలింది అనుకుంటాను. దిష్టి తగిలింది, ఇప్పుడు ఆకలి అవుతుందమ్మా. అన్నం తిన్నాక రేపు పోదాం. ఉల్లన్న ఆజ్ బచ్ గయా, ఫిర్ మిలేగా సాలా. అరే వాడి మూమెంట్ల మీద కన్నేసి ఉంచండి, ఈసారి మిస్ అవడానికి వీల్లేదు. అరే బల్వంత రెడ్డి, దమాకుందిరా నీకు? ఎన్నాళ్ళని చెప్పినాను నీకు? అరే పూర్తో ఇదైపోయిందిరా, బాయి పాత పడింది అని చెప్పింది అమ్మ. జల్దీ తీయర్రా, ఎందుకురా ఇట్లా సతాసురు నన్ను? రాడు ఎవర్రా? ఎవర్రా బుల్లనా? ఇది పట్టుకోబే. ఎంపీ లెటర్ ఫ్రమ్ ఢిల్లీ. ఏమనురా? ఏమరా? ఎవర్రా బుల్లనా? అన్నా నమస్తేనే. నమస్తేనా అన్నా. ఓర్రాను జర ఇది పట్టుకో తమ్మి. అన్నా నీ పేరేంద్రా? సీన్ అన్న, కిల్లర్ సీను. జర జరుగుతమ్మి. అన్నా ఎవరి దగ్గర పని చేసిన డబ్బులు సరిగ్గా ఇస్తలేరే, నీ దగ్గర అయితే జర పని ఉంటుంది, డబ్బులు ఇస్తారని మా ఎంపీ సార్ చెప్పిండు. ఎనీ మర్డర్, ఎనీ కబ్జా, దేనికైనా రెడీ. చూడు తమ్మి, నువ్వు రెడీగా ఉన్నావు కానీ మేము అన్ని బంద్ చేసినాం. ఇంకెవరు తన పోయి చూసుకో. అరే ఏమైందన్నా? భయపడుతున్నా అయింది? అరే ఏమనుంటే నేను చూసుకుంటానే. అరే ఓ పాగల్, పిచ్చిలేసిందా? చెప్తున్నా కదరా అన్ని బంద్ చేసినామని. అన్నా పోలీసులు కేసులు గిట్ల ఏమైనా భయపడుతున్నా అయింది? అరే మాడుతున్నా కదరా, పోలీసులు చాలా హుషారున్నారన్నా. నీలెక్కే తమ్మి. చూడు తమ్మి, మనకి కోర్టు పోలీసులు అన్ని అమ్మే. అమ్మ చెప్పింది బంద్ చేసిన మంచిగా ఉండదు, వెళ్ళిపో. ఏమన్నా అమ్మ చెప్పింది బంద్ చేసిన? అరే మీరేమన్నా గుండాలా, నిక్కర్లేసుకున్న బచ్చాగాళ్ళనా? అర్థమైతే లేదు. అరే మొడ్డోడా, ఈయనకి మామూలుగా చెప్తే అర్థం కాదురా. నిల్చోబెట్టి చక్కగా మన స్టైల్లో చెప్పుర్రి, తీసుకోపోరి. సమజైంది. ఇట్లా రేపిరేందే? ట్రీట్మెంట్ జర డిఫరెంట్ గా ఉన్నట్టుంది. ఫోన్ ఫోన్ నీకే అర్థమైతే తమ్మి, తీసుకోపోర్రా, మంచిగా చేయరు. ఏమ్రా? అమ్మా ఇంతటితో ఆపేమని చెప్పమ్మా. పాపంరా. ఏమ్రా కిల్లర్ సీను? కాదన్నా, కిల్లర్ సీను. కిలారు సీనా? ఏం చేస్తావురా నువ్వు? అన్నా ఈ ఏరియా ఎస్ఐ. ఓహో అర్థమైందిరా.
ఈ ఏరియా ఎస్ఐ నిన్ను పంపిండు. నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్వి. ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా చూడమన్నాడు. అందుకు వచ్చినావు, మా పోరగాలా చిక్కినావు. దీన్ని బట్టి ఏమర్థమైందిరా? అన్నా నువ్వు మారినావన్నా. నీలాగే అమ్మ మాటిని అందరూ మారితే పబ్లిక్ కి టెన్షన్ ఉండదన్నా. వీనికి బట్టలేసి పంపిర్రా. తల్లి దిగుతాండ. లా 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 లా. ఓ హాయ్ అమ్మా రూపిణి, రూపిణి చూసావటే? అదెవరు అడిగారు నిన్ను? రూపిణి ఇటే వచ్చింది కదే. రాలేదమ్మా. ఏంటి ఈ అవతారం? నమస్తే అమ్మా. ఏంటో చీర? గంజి 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 పెట్టినమ్మా గంజి. నీ బొంద. అది సరే గాని చికెన్. అయ్యయ్యో ఏంటి ఇంకా చికెన్ వండనే లేదు? ఇంకా నువ్వు ఎప్పుడు వండుతావు, మాకు ఎప్పుడు వడ్డిస్తావు? అమ్మ అయిపోతుందమ్మా. కానీ కానీ తొందరగా కానీ. ఆయన లండన్ నుంచి ఫోన్ చేసి టైం అయింది. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. రూపిణి గండం గడిచింది. ఏం సైన్ మారా అది? ప్రేమ అన్న. ఓలాయన వెంకటేష్ అన్న. ఇది మన నానక్రామగూడలో స్టూడియో ఉంది. ఆయన కొడుక మరి సాడుగుందిరా ఇది. అరే స్టాప్ చేయరా, అది స్టాప్ చేయి. ఆ రెండోది ప్లే చేయరా. ఏదో పెద్ద అగ్ని పరీక్ష లాగా. ఇదేందో నలుపు తెలుపు ఉంది. బాగా పురాణంలో స్టోరీయా? మరో చరిత్ర. ఎవరా నీలో? కమలాసన్. కమలాసనా? నాయకుడు చేసిండన్నా. నాయకుడా? అవ్వన్నా. అది మనం చూసినాం కదా ఈ సినిమా. అవు అవు బాగా కొట్టుకుంటారు. చూసినావన్నా? ఆ నాయన లెక్కుంటాడు, మంచిగా చేస్తాడు బిడ్డ. ఏం సైన్ మాట? ప్రేమిస్తే అన్నా. మన మన సైకిల్ షాప్ లో పంచర్ వేసి భాషగాడు ఆయన లెక్కున్నాడు వీడు. అవ్వనా? రండి వెళదాం. బాగుందిరా ఇది. దీన్ని కొంచెం మనం ఫాలో అవ్వచ్చు. అరే ఇది పని చేయర్రా. అది ఇంకోటి ఉంది కదా, అది పెట్టుర్రి. ఏమొస్తుంది? సుస్వాగతమన్నా. సుస్వాగతమా? పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడానా? చిరంజీవా? మెగాస్టార్ ఆయన కదా. బాగా చేస్తాడు ఆయన. ఆయనకేంది, ఆయన ఈ మధ్య సీఎం అంటుండు. అవుతాడేమోనే. అవుతాడులే, మ్యాటర్ ఉన్నాయి తన. అడే అన్న, ఇక మీద మనకి స్టోరీలు రావాలంటే ఇట్లా సుస్వాగతం, ఇట్లా ప్రేమ, ఆ స్టైల్లో ఉండాలి. అన్నా టైటానిక్ ఇట్లా చూస్తావానే? టైటానిక్ ఇంగ్లీష్ అన్నా? ఇంగ్లీషా? ఆమని పాడవే హాయిగా ఊనే నాననే నానా. ఏమాయరా ఇప్పుడే వచ్చినావన్నా? మంచి మూడ్ లో పాట పాడుతున్నావు అని డిస్టర్బ్ చేయలే. ఏం సంగతి? ఏయ్ నువ్వు ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే వచ్చా. ఏం సంగతి? ఎందుకు వచ్చిండు బయట? ఏం చేస్తున్నావు నీకు తెలియనా? నిన్న మొన్న మనం లవ్ సంబంధించిన సినిమాలు చూస్తున్నాం కదా, దాని గురించి మజా కూడా ఇస్తున్నాడు. ఈడే ఆ మనోజ్ కి రూపినికి లవ్ నేర్పించినట్ట. ఈడు చేయబట్టే వాళ్ళిద్దరు కలిసినట్ట. ఈ మొద్దోడు ఒక తమాషా లేదనా, అందుకనే నీ తానికి తీసుకొచ్చిన. సరే ఈ సంగతి నేను చూస్తాను. మీరు బోరి అన్న, మీరు బోరి. ఓకే ఆగురా. సేఫ్టీ అన్న. ఏం సేఫ్టీరా ఇది నీ ముఖం? చైనా తల్వారే. బోందరా బెట్ట చైనా తల్వార్. సార్ మీరు వెళ్ళండి సార్. కూసరా. గుడ్ మార్నింగ్. నువ్వు కూసరా. పర్వాలేదన్నా. అదేవో కూసోబే. మీ ముందు కూసోరా. వాళ్ళు పాగలగాలరా, వాళ్ళతో నీకేంద్రా? అవురా, ఆ రూపిని మనోజ్ నువ్వే కలిపినావా? అవునన్నా. లవ్ గురించి నీకు బాగా తెలుసా? చాలా బాగా తెలుసన్నా. మరి లవ్ చేస్తే మనం కళ్ళు మూసినా తెరిచినా లవరే కనిపిస్తారంటారు కదరా? అవునన్నా. మరి నాకేంద్రా, నేను కళ్ళు మూసుకుంటే అందరు హీరోయిన్లు వస్తుర్రు కల్లోకి. అది తమ్ముడు. హలో నిన్నే మ్యాటర్ చెప్తాను విను. ఏ ఆడుతూ మనల్ని చూసి అది మన గుండెలోకెళ్ళి బాధ పెట్టి గొంతు ద్వారా ఐ లవ్ యూ అని చెప్పిస్తుందో అదే హీరోయిన్ తమ్ముడు. నువ్వు చెప్పేదంతా మంచిగుందిరా ఇన్నికి, కానీ అదేదో నాకు సంజాయితలేదురా భయ్. సరే నీకోసం నేను డీటెయిల్ గా చెప్తాను. ప్రేమిస్తున్న వాళ్ళకి ప్రతిదినం ఆకాశంలో నిండు చందమామ, దాంట్లో ప్రేసి రూపం ప్రతిక్షణం కనిపిస్తుంది.
రే బుల్లన్నా, నాకు బాగా తెలుసా నువ్వు ప్రేమించడానికి పనికిరావు, ప్రేమికులకి హెల్ప్ చేయడానికే పనికొస్తావు. ఓడాడా పంపం చేయర్రా, తిని కూసుడ్రు. ఎవరు కావాలమ్మా? బుల్లన్న గారితో కొంచెం మాట్లాడాలి. లోనికి వెళ్ళి కూకోండి. థ్యాంక్ యూ. మంచిదమ్మా. ఏంది ఇది? మంచి పోరు వస్తుంది. ఎవరు నువ్వు? బుల్లన్న గారితో మాట్లాడాలి. ఏం సంగతి? మా అనాథ శరణాలయాన్ని సికింద్రాబాద్ ఏరియా రౌడీ కబ్జా చేస్తానంటూ డైలీ మా ప్రాణాలు తీస్తున్నాడు. బుల్లన్న గారు హెల్ప్ చేస్తారేమోనని. ఏ ఆడది మనని చూసి అది మన గుండెలోకెళ్ళి బాధ పెట్టి గొంతు ద్వారా ఐ లవ్ యూ అని చెప్పిస్తుందో అదే నీ హీరో అయినప్పుడు. మస్తుందనా? అర్థం చేసుకోండి. అరే మా బుల్లన్న మారిండమ్మా. అరే మీ బుల్లన్న మారిపోయాడని తెలిసే వచ్చానండి. కొంచెం బుల్లన్న గారిని పిలవండి, ఆయనతోనే మాట్లాడతాను. రే పొండ్రా పొండి. అంతా విన్నానమ్మా. ఈ సిటీలో నా కొడుకు మారాడని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నీ పేరేంటమ్మా? భారతి అండి. ఆహా, బంగారంలా ఉన్నావు. రే ఇలారా. ఆ నడకేంట్రా? అన్న నైట్ శంకర్ దాస్ సినిమా చూసిండమ్మా, దాని ఎఫెక్ట్. సరే, భారతి వాళ్ళ శరణాలయంలో ఎవరో గూండాలు వచ్చి గొడవ చేస్తున్నారట. అదేంటో కాస్త చూసి పెట్టరా. అమ్మా చెప్పింది ఓకే. నువ్వు గమ్మునున్నా గా సికింద్రాబాద్ శివన్ ఎప్పటి నుంచో మనం లేద్దామని చూస్తుండు. అవురా అమ్మా, నువ్వేమో వైలెన్స్ వద్దంటావు. ఇట్లా అమ్మా చెప్పు. అంటే ఒక మంచి పని కోసం అప్పుడప్పుడు చాలదే. అమ్మా చెప్పింది తలవారు రెడీ చేయుర్రా. దేవుడా. హే హాయ్, హౌ ఆర్ యు? ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? హౌ ఇస్ యువర్ లవ్ అండ్ లవర్? బికాజ్ ఆఫ్ దట్ ఐ యామ్ స్టేయింగ్ ఇంగ్లీష్ హియర్. మాట స్టైల్ కొడుతున్నామా? బుల్లన్న ఇస్ ఎ నైస్ గాయ్. యా కమ్ కమ్ కమ్. ఏమరా బాడకో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? ఒరే నీ అయ్యారా. ఓ ఓ ఓ ఓ బుల్లన్న. ఓ ఓ ఓ. అరే తమ్మి, ఆ పోరి నీకెట్లా ఎరకరా? అది ఒకసారి హైవేలో మా ఇంటికి డాబాకి వచ్చింది. అది సరిగా తమ్మి, నీ లవ్ కి నేను హెల్ప్ చేసినా కదరా, నా లవ్ కి నువ్వు హెల్ప్ చేయవా ప్లీజ్ రా. అయితే ఓకే. అమ్మా నువ్వు కూడా లంచం అన్నారా బాడకో? ఆగండి మేడం. చేయకండి. నువ్వు పోషిస్తున్న పిల్లలకి నువ్వు పెడుతున్న ఆహారంలోనే విషం కలిపా. కోర్టు డిస్ప్యూట్ లో ఉన్న ఈ శరణాలయ స్థలాన్ని నాకు అమ్మమని ఎన్నోసార్లు అడిగాను. అన్నావు. ఇప్పుడు భారతీ మేడం గారు ఈ దస్తావేజుల మీద సంతకం పెడితేనే పిల్లలు ప్రాణాలతో ఉంటారు. సంతకం పెట్టకపోతే పిల్లలు శవాలుగా మారుతారు. ఆలోచించుకోండి. రేయ్, థ్యాంక్ యూ. రండ్రా. ఎన్నాళ్ళకి మన అడవికొచ్చి మన బోన్లోనే దూరిందిరా పూలే. బిడా పులేడున్నా పులేరా, నీ ఏరియాలో ఏటాడటానికి వచ్చిందిరా. సమజైందా? బుల్లన్న అంటే పులి, పులి అంటే బుల్లన్న. చల్ చాలా అబే ఓ చూసింది చాలరా, ఏం చూస్తున్నావు పో. ఏమారా, ఈ స్థలం నేను కొన్నా. ఎవడమ్మండి? భారతి. అది ఎట్లా అమ్ముతుందరా? నాకు అమ్ముతానంది కదరా. కావాలని సంతకం పెట్టి చూడు. हेरो एक मिनट चेक करता हूँ. भारती मैडम, ये साइन आपका है ना? అవును.
ये जगह भी आपका है ना? ठीक है, नो प्रॉब्लम, मैं देख लेता हूँ। अच्छा ठीक है रे, నువ్వు కొన్నావు, चला మామేది, प्रॉब्लम లేదు। क्या करते कौन क्या करते? अबे वो बुल्लना डिसाइड చేసిర్రా, చెప్తే అర్థం కాదా? तू कुछ नहीं कर सकता, चीर के रख दूंगा साला। ఎంత ధైర్యం పేపర్లు చింపుతావు? షిట్ సాలా, అబే ఓ వైలెన్స్ వద్దురా, అమ్మ చెప్పింది బే, సమజైనా? వదిలేయ్। అన్నా అనాథ శరణాలయం అంటే గుడి లెక్క, పిల్లలు దేవుని లెక్క। భారతీ మేడంలా గుడికి సాయం చేయాలి కానీ గుడిని కబ్జా చేయొద్దు। అమ్మ చెప్పింది, వైలెన్స్ వద్దు। బాబా మైసమ్మా, పోరాగాలకేమో వైలెన్స్ అంటే ఇష్టం, ఆమెమో వైలెన్స్ వద్దు బిడ్డ అంటది, ఏం చేయాలి? ఆడపిల్ల మీద చెయ్యేస్తావురా? అయ్యో సాలే, వైలెన్స్ వద్దని చెప్పినా? चल पुराना बात छोड़ दो, हाथ में लो। రేయ్, నీ ఏరియాకి వచ్చి నిన్ను చంపిన రోజే నాకు మనశ్శాంతి। రండ్రా। అమ్మా బ్యూటీ పార్లర్ లో ఉన్నదమ్మా। ఉన్నానమ్మా। ఏ రుక్ని ఆగు ఆగు, ఏ మనోజ్ పో, మీతో మాట్లాడు। రుక్ని సారీ సారీ, రా భారతి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అండి। బాగున్నావా? బాగున్నాను। మా ఆ? ఏడున్నావమ్మా? కొబ్బరికాయలు పువ్వు వచ్చింది, ఇదిగో వస్తున్నాను రా, కొంచెం పట్టుకోమ్మా। రామ్మా నువ్వు। వస్తున్నా నాన్న। అరే ఏడున్నావమ్మా నువ్వు? ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిర్రా? మంచిగుర్రా, ఆర్తి తీసుకురా। ఏ పోరా, తర్వాత రారా। చాలా ఆరతి తీసుకున్నామా? ఆగు రుక్ని ప్లీజ్। మీ అబ్బాయి లేకపోతే భారతి లేదు, భారతి శరణాలయం లేదు। అరే థ్యాంక్ యూ వెరీ మచ్। చిన్నదానికింత అయ్యయ్యా, మా తరపున ఒక చిన్న బహుమతి మనకేనమ్మా? నీకేలేరా? హాయ్ వర్ది। హాయ్ హాయ్। మన శరణాలయం పిల్లలు। భారతి రా, ఇల్లు చూద్దు గాని। పోయి చూర్రి। అరే బుల్లనా, ఏముంటావురా నువ్వు, మంచి అందగాడివిరా నువ్వు। ఏమరా? అమ్మ పిలుస్తుంది, ఎవడో స్వామీజీ వచ్చిండంట, నీతో మాట్లాడాలంట। వాడాడు ఏం మాట్లాడతాడు? తీసుకోండి। ఏమరా అమ్మ నుంచుంది, మీరు కూర్చున్నారు? అయ్యా మాఫ్ చేయన్నా। మన శంకర్పల్లి తోటలో 5 ఎకరాలు ఇస్తే స్వామి ఆశ్రమం పెట్టుకుంటారట, నేను మాటిచ్చానురా। అరే అమ్మ మాట ఇచ్చింది, కథం తీ। అమ్మా నువ్వు కూర్చో, నువ్వు కూర్చోమ్మా। నువ్వు అరే నేను మాట్లాడతా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో, కూర్చో। అరే అన్న, అన్న కాదు, సరే సారు, సార్ కాదు, స్వామి। అబే ఓ స్వామి, అదే లేదు, స్వామియే। ఓ
చెప్పండి స్వామి. శ్రీ 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 భగవాన్ భవిష్య నారాయణ స్వామి. అందరి భవిష్యత్తు అలా చదివి ఇలా మార్చి వ్రాయగల సత్తా ఉన్న స్వామిని. ఆహా స్వామి, అయితే ఇప్పుడే ఉండు. మా బలవంతరెడ్డి గారు మర్డర్ చేసిండు, ఆడు కోర్టుకు పోతుండు. ఇప్పుడు ఆ జడ్జిడికి శిక్ష ఇస్తాడా ఏడా? కోర్టు అంటే పట్టుగాని ఇప్పుడు ఆ పోరగాడు ఉన్నాడు, ఆ పోరుని లవ్ చేసిండు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతారా లేదా? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. సరే తీవా మేడ్ ఇన్ చైనా అని గాని అది కాదు. ఓకే చూడదావా. ఇప్పుడు మన స్టేట్ కి సీఎం ఓడతాడు. ఇప్పుడు సీఎం సరే పోనీ సెంటర్ లో పిఎం ఓడతాడు. అరే వదిలేవా ఇవన్నీ ఎందుకు గాని, నీకు 5 ఎకరాలు ఇస్తున్నా నేను. ఓకే. అరే ఈ భారతి మేడం ఉంది కదా, ఈమెను నేను లవ్ చేస్తున్నా, మా ఇద్దరికి షాదీ అవుతుందా? పోనీ భారతి మేడం కి నా మీద ఏమన్నా ఉన్నదా లేదా? అంటే లవ్ ప్యారు మొహబ్బత్తు నీకేం తెలుసు? ఇగో అమ్మా, ఈయన పాత స్వామి అమ్మ, ఈయనకి ఏం తెలియదు, మోడర్న్ కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కింద కూర్చున్నావు, నేను కింద కూర్చుంటా. మోడర్న్ మోడర్న్ చూపిస్తా నీకు. స్వామి మోడర్న్ ఏంట్రా? సరే స్వామి, నీకు సినిమాల మీద ఏమన్నా ఐడియా ఉందా? అడుగు. ఓహో అడుక్కో. సరే స్వామి, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ ఇలియానా, జెనీలియా, మల్లికా షరావా. శభాష్, హిందీ వాళ్ళు కూడా స్వామికి. సరే స్వామి, నీకు మ్యూజిక్ లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? వయస్సు ఇంటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. స్వామి స్వామి, నీ చాలా టాలెంట్ ఉందయ్యో. సరే కానీ స్వామి, మర్డర్లు ఏమైనా చేసినావా? ఏసుకో తలకాయ. అమ్మో ఎన్నో తలకాయ చూసినా అమ్మా? స్వామి జైలుకి ఏమైనా పోయినావా? ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళేది మేమే వెళ్తుంటాం. బయట ఉంటే మాకు టైం పాస్ కాదు. స్వామి రేపులు ఏమన్నా చేసేటోడువా? రేపులా? సారీ, అది మాత్రం అడుగు. ఏ లెక్కలు మాట్లాడతాయి, చీకటి పడితే అదే వర్క్. అమ్మా స్వామి. సరే స్వామి, అరే చూసినారా స్వామీజీ ఎంత మోడర్న్ ఉన్నాడు? మోడర్న్ స్వామి. స్వామి మందేమన్నా ఇస్తావా? బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, బ్లూ లేబుల్, ఆల్ లేబుల్స్ ఒకే లేబుల్. స్వామి మా పాలగాళ్ళు ఉన్నారు, అందరు షీప్ తాగుతారు, షీప్ నా కొడుకులు. అరే స్వామిని చూసి నేర్చుకోర్రా. సరే స్వామి, మనలో మాట గాంజా ఏమన్నా ఇస్తావా? గంజాయి ఐటమ్ ఏంటి? గంజాయి బిజినెస్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఇచ్చే 5 ఎకరాలు నువ్వు గంజాయి మొక్కలు వేస్తా. అమ్మగారు ఇస్తున్నారు, గంజాయి మొక్కలు పెంచుతా. ఆశ్రమం ఎవడు కడతాడు రా? ఏమొస్తుంది ఆశ్రమం కడితే? గంజాయి మొక్కలు పెంచుతా నువ్వు ఇచ్చే 5 ఎకరాల్లో. స్వామి అరే బలవంత రెడ్డి, స్వామి చెప్పిందంట రికార్డ్ చేసి రాలేదా? ఎంత మంచిగా వినిపిస్తుందిరా. ఏంటి బిడ్డ ఇదంతా? ఏం లేదు స్వామి, మీరు చెప్పిందంతా వాళ్ళు రికార్డ్ చేసిర్రు. రేపు టీవీ 9 లో 30 minutes ప్రోగ్రామ్ వస్తుంది. అలాగా బిడ్డ? అవును స్వామి. బిడ్డ స్వామి నీతో ఎంతోసేపు మాట్లాడి నా బ్లాడర్ నిండిపోయింది, కొంచెం మూత్రం పుసుకొని ఇస్తావా? అంత ఆత్రం ఎందుకు స్వామి? మూత్రం పోవాలి అంతే కదా. అవును బిడ్డ. నాడు 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 ఏంటమ్మా ఇది అంతా బేకార్ కావాలని పిలుస్తావు? అమ్మా ఏమనుకోవద్దు నువ్వు ఇట్లా అయిందని. ఇగో నేను ఒక డెసిషన్ తీసుకున్నామ్మా, మనం ఈ పాగలగాళ్ళకి ఇచ్చే కన్నా ఈ భారతి మేడం ఆశ్రమంకి ఇద్దాం 5 ఎకరాలు. ఏమంటావు? నా బంగారు కొండ. ఆయన పేరు మీద ఇద్దాం. అలాగే నాన్న. మంచిదేనా మామ? ఎరా మనోజ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. వేళకేమన్నా తింటున్నాడంటరా? బాగా తింటున్నాడు. అసలే పెద్దింటి ప్రేమ గొడవ. ఆ బుల్లన్న జేవి ఒకటవుతారేమో. పుల్లిన తల్లి అలా జరగనివ్వలే. ఆ ఇంట్లో ఉన్న రౌడీ మూకలే వీడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమోనని భయంగా ఉంది. బావా మనోజ్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టడం లేదు. వాడే ప్రేమ ప్రేమ అని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఒరే ఎలాగైనా సరే వాడితో ఆ ప్రేమ గోల మాన్పించరా. తప్పక్క ప్రేమని కలపాలే గాని విడదీయకూడదు. మనిషి మూర్ఖుడు కాని బుల్లన్న మనసు వెన్న. యూ డోంట్ వరీ, అన్ని వాడు చూసుకుంటాడు. బీ హ్యాపీ. కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. పెద్ద పుడింగ్ లాగా మాట్లాడుతున్నావు. వెళ్ళి టిఫిన్ చేయి. దీనికన్నా మంచి హోటల్ చూసి ఆన్ ది వేలోనే. అమ్మా రూపమ్మ రన్నింగ్ చేస్తున్నారమ్మా. అదేనమ్మా జిమ్ లా జాగింగ్ చేస్తున్నారు కదా. దేవి షాపు లండన్ కదా వచ్చిండు. ఈ ప్రేమికుల మ్యాటర్ సెటిల్ చేయాలరా.
ఒర్రై ఐటమ్ రూపమ్మతో వచ్చింది. నువ్వు ఇక్కడ రాబే. ఏ రావరా అయ్యా అయ్యా డాన్స్ వేస్తావురా? బరాబర్ డాన్స్ వేస్తున్నావు. జోష్లోకి వచ్చి నీ పేరేందే? నో నో బుల్లన్న, మా కుక్క మైసక్క. మీ కుక్క మైసక్కనా? ఇది మనుషుల కుక్కల పేరు కుక్క కదన్నా, వాళ్ళ ఇష్టం. కుక్క కాదు, వంట చేస్తా. వంటలు చేస్తావా? డాన్సులు చేస్తున్నావు నీ? థ్యాంక్స్ అన్న. డాన్సులు చేస్తుంది రోయ్, చెయ్యవా ఇంకొకసారి? ఫోన్ వేయరా, నువ్వు నొక్కు, నంబర్ నొక్కురా. రే భగవంత్, జై శబ్దం మాట్లాడేద్దాం రా. లండన్ నుంచి రావడం లేట్ అయింది. ఇంతకీ ఆ స్థలం మ్యాటర్ ఏమైంది శివన్న? సారీ జేవి గారు, మీకు అమ్ముతాన్న నానాథ శరణాలయాన్ని ఖాళీ చేయించలేకపోయాను. మీరు అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు త్వరలోనే ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం శివన్న, మనం వేరే బిజినెస్ చేద్దాం, దాన్నే ఉంది. ఏం బిజినెస్ సార్? ఇన్నాళ్ళు నా మనిషిగా ఉన్న బుల్లెన్న ఇప్పుడు నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నాడు. అర్థమైంది సార్. ఇక నుండి నేను మీ మనిషిని. ఆ బుల్లన్న మనిద్దరికీ శత్రువు. సార్, ఈ అమ్మాయి నా కూతురు. మీ అమ్మాయిని ఒక కుర్రాడితో తిరగడం చూసా. ఆ కుర్రాడితో తను చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరికి బుల్లన్న సపోర్ట్ ఉంది. రూపిణి, నీకు మీ నాన్న ఎక్కువ, ఆ రౌడీలతో స్నేహం ఎక్కువ. వద్దురా, నా మాట వినరా. అవును, నాన్న మాట వినమ్మా. రూపిణి, నిన్నెప్పుడైనా దేనికైనా నేను బాధ పెట్టానా? ఈ ఆస్తి అంతస్తు అన్ని నీకోసమే కదా. మరెందుకు మాకిష్టం లేని ప్రేమతో మా మనసుల్ని చంపుతున్నావు? చెప్పు. మీరు ఇవన్నీ ఇస్తున్నారు, బాగుంది నాన్న. బట్ నాకిష్టమైన ఇంత ప్రేమను ఎందుకు చంపుతున్నారు నాన్న? నీకిష్టమైన ప్రేమ నా స్టేటస్ ను చంపుతుందమ్మా, నా స్టేటస్ ను చంపుతుంది. అలాంటి స్టేటస్ నాకు అక్కర్లేదు నాన్న. అమ్మా రూపిణి, ప్లీజ్ మీరు నన్ను అర్థం చేసుకోండి నాన్న. నువ్వే అర్థం చేసుకోమ్మా, నా మాట వినమ్మా. ప్లీజ్ నా మాటే వినండి నాన్న. నీ మాట నేను వినాలా? నీ మాట నేను వినాలంటే నీ మాట నేను ప్రేమ కావాలి. పోతలకి ఫోన్ లేని బుద్ధగిస్తుంటే నెత్తికెక్కు కూర్చుంటున్నావు. దీని సంగతి ఏం చేస్తాను ఈరోజు? కూర్చో, గదిలో పట్టే చంపేస్తాను. ఇల్లు లవ్వంట, లవ్వు. ఇదిగో నా మాట విను. నా స్టేటస్ కి తగ్గట్టుగా నీకు లండన్ పెళ్లి కొడుకుని చూస్తుంచాను. పెళ్లికి రెడీ అవ్వు. ఏంటే నేను చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? ఏం కూర్చున్నావే? చెయ్యదలో మాట్లాడుకో. బీ రెడీ, బీ రెడీ, బీ రెడీ. ప్రాణాలు విసిగి తెచ్చుకున్నావు కదా. అమ్మో అమ్మో, బంగారు తల్లి లాంటి నిన్ను కొట్ట నీకు చేతులు ఎట్లా వచ్చినాయి అమ్మా? గట్లెట్లా కొట్టిండు తల్లి? తాంబూలాలు మార్చుకోండి. ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనో యస్మాత్ తస్మాత్ శుభం మీతో ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్. ఏం మాట్లాడతావు? మేము మాట్లాడుకున్నాగా. వై ఆర్ యు ఇరిటేటింగ్ మీ? మీరు మాట్లాడుకున్నారుగా నాన్న, మేము మాట్లాడుకోవాలిగా. ప్లీజ్
ప్లీజ్ మీతో మాట్లాడాలి, రండి. ఇదేదో కొంపలు ముంచేలా ఉంది. ఎవరిని పిలవకపోవడమే మంచిదైంది. ఇష్టం ఇద్దరికి ఉంటేనే ప్రేమైనా పెళ్ళైనా. దిస్ ఈజ్ వన్ సైడ్. కుటుంబాలు కలిశాయి, పెళ్లి జరగాలి అంటే మనసులు కలవాలిగా. మనసులు కలిసిన మీ ప్రేమకి ఆల్ ద బెస్ట్ రూపిణి. సారీ సార్, మన బిజినెస్ మనదే. వస్తాం సార్. గండం గట్టి ఎక్కించిన దేవుడా. టాటా, ఇక నువ్వెందుకా, జల్దీ పోయి లే 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 పో. ఇదిగో సామి, ఇది కూడా పట్టుకుపో. పో 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 పో. నాకు కొడుకు పుట్టుంటే ఈ రోజు వాడు నా మాట వినేవాడు. నువ్వెక్కడ పుట్టావే రాక్షసి, కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నావు. నా పరువంతా మంట కలుపుతున్నావు కదా. నమస్తే జేవి సాబ్, బిడ్డని చంపేయి. ఖతర్నాకున్నావేమా? రే బుల్లెనా, నువ్వెందుకు వచ్చావు? భయపడకు రూపిణి, నేను ఉన్నా కదా. మీ నాన్నక మాత్రం దమ్కియపోతే నిన్ను వదలడు. నా కూతురి ప్రేమ వ్యవహారం మీకు తెలిసిందే. దాన్న బుల్లెన్నగాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎవడు అడ్డొచ్చినా సరే నేను ఈ పెళ్లి చేసే తీరతాను. దానికి మీ సపోర్ట్ కావాలి. అర్థమైంది సార్. అమ్మా అమ్మా, బుల్లనా బుల్లనా బుల్లనా. నమస్తే అమ్మా. ఎవరు? బుల్లనున్నాడమ్మా. శంకరపల్లి తోటలో పనిపిస్తా అన్నాడమ్మా. తినటానికి తిండి కూడా లేదమ్మా. ఏమాయమ్మా ఇంత రాత్రి పూట? నీకోసం వచ్చారా? ఓడరాను. సత్తి సనత్ నగర్ సత్తిన్రా. నా మీద యాసిడ్ పోసి చంపాలనుకుంటావురా? చావలేదురా. అన్నీ చెప్పాలనుకుంటావురా? ఏమైందమ్మా? అరే ఏం కాదమ్మా, నాకు మళ్ళీ కలబడిందా నీకు? అరే ఏం కాదమ్మా. వాడేడికెళ్ళి కాలుస్తాడే, ఆడెప్పుడో చచ్చిండు. ఆడుతోనేందమ్మా నీకు? ఏ ఊర్రా, పోయి పొడుకోరి. సరే సరేనమ్మా, అదా నువ్వు పడుకో. నువ్వు పడుకో. పండు పండవే, నువ్వు పండు. నీకేం కాదు, నువ్వు పండు. మనకేమైతుంది? పులి అమ్మా, పులి అమ్మా. పండు నువ్వు పండు, నువ్వు పండు. బాబు, బాబు. ఎవరు? నేనయ్యా, బుల్లన్న అమ్మని. మళ్ళీ ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు బాబు ఇన్ని బాధలు? ఎన్నిసార్లు వచ్చి డబ్బిచ్చినా ఒక్క పైసా కూడా తీసుకో. నీకెందుకు ఇన్ని కష్టాలు చెప్పు? ఇదిగో ఈ డబ్బు తీసుకో. అమ్మా, ఇప్పుడు ఇది నా డబ్బే కదమ్మా. నీదేనయ్యా. అమ్మా అమ్మా, మీరు ఈ డబ్బు తీసుకుని అన్యాయంగా నా తల్లిదండ్రుల్ని చంపిన మీ కొడుకు బుల్లెను చంపేశారు. మాటకే ఇంత బాధపడ్డారు అమ్మా. మాట వరుసకైనా పిలవడానికి లేకుండా చేసిన మా అమ్మా నాన్నల్ని నీ కొడుకు చంపాడే. నేనెంత బాధపడాలమ్మా? నీ కొడుకు చావాలి, వాడిని ఎవడైనా చంపాలి. వద్దు బాబు, ఆ శుభవార్త నేను వినాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. నా కొడుకు దుర్మార్గుడే, చాలా మంది ఉసురు పోసుకున్నాడు.
నేను నా కొడుకుని మార్చుకున్నానయ్యా. నా కొడుకు అలా శాపనార్థాలు పెట్టొద్దు. కొడుకు కసాయి వాడైనా సరే ప్రేమించే మీలాంటి అమ్మలకు దండవమ్మ. పుల్లన్న లాంటి కొడుకులకు పిండం వద్దయ్యా, అంత మాట అనకు. వాడు చావాలమ్మా. దేవుడా, బిడ్డగా పెడతాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. పుల్లన్న కొడుకు అస్సలాముఅలైకుం. నమస్తే. పదండి పదండి. ఏంట్రా ఇది? నా మాట వినరా. అన్నీ మర్చిపోయి బెంగళూరుకి వెళ్ళి చదువుకో. నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఎక్కువే, కానీ నీ మీద మాకున్న ప్రేమ ఇంకా ఎక్కువరా, తెలుసా? నాన్న చెప్పినట్టు చదువుకోరా. నా గ్రూప్ నీ కావాలన్నా, వాళ్ళ నాన్నతో నువ్వే మాట్లాడన్నా. చెప్పిన బుద్ధి లేదురా నీకు. మీరెవరండి? తీసుకెళ్ళండి రా. అమ్మా అన్నా ఆ మేడ పోయిందిరా. యాదగిరి గుట్టుకెళ్ళిందన్నా. మనోజ్తో పోయిందా? కాదన్నా, బలవంతరెడ్డి వెళ్ళిండు. సరే అమ్మ రాగానే నాకు చెప్పు. అట్లయినా నేను పైన వంట చెప్తానా. బాబు, మీ అందరికీ దండం పెడతాను. మీరు నా బిడ్డ లాంటి వాళ్ళే అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నా కొడుకు మారి మనిషిలా బ్రతుకుతున్నాడు. మళ్ళీ వాడిని రౌడీగా గుండాగా మార్చకండి అయ్యా. పాత గొడవలన్నీ మర్చిపోండి అయ్యా. లేదు, తాగే ముఖ్యం అనుకుంటే నన్ను చంపండి అయ్యా. అలాగే అలాగే చేద్దాం. ముందు నీ కొడుకుని చంపి బోనస్ గా నిన్ను చంపుతాం. ఆర్డర్ ఇంకా పెరిగేటట్టుంది. సప్లై చేస్తారుగా మిస్టర్ జేవి? సారీ అండి, కొంచెం హెడెక్ గా ఉంది. నీకెంతైనా సప్లై చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్. ఓకే, థాంక్యూ. ఓ శివన్న, కమ్ కమ్ కమ్. నాకు గెస్ట్లు వచ్చారు. ఐ విల్ మీట్ యు సమ్ అదర్ టైం. ఓకే, రండి రండి, కూర్చోండి. నమస్తే జేవి సాబ్. 1 మినిట్. హలో. నేనండి, రెడీ అయిపోయాను. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళే మన ఇంటికి వస్తారా? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, వాళ్ళే మన ఇంటికి వస్తారు. ఇదిగో ఇంకో విషయం, ఎలాగైనా రూపం రెడీ చేసి ఉంచు. ఈ సంబంధం ముమ్మాటికి ఖాయం. అర్థమైందా? జేవి సాబ్, ఇద్దరిని తీసుకొచ్చాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హోటల్లో లేపడం చాలా ఈజీ. ఒకవేళ బుల్లన్నట్టు వస్తే బుల్లన్నా 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 మై ఫుట్. నా కూతుర్ని ఆ దాబావాడి కొడుకిచ్చి పెళ్లి చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు. ఇడియట్. ఆ మనోజ్ దాబా నా కొడుకుని ఆధారాలు లేకుండా ముక్కలు ముక్కలుగా నరికి చంపండి. అడ్డొచ్చాడనుకో, బుల్లనను కూడా ఏసేయండి. వర్క్ నాది, రిస్క్ మీది. పీడ వదిలింది. ఆ హోటల్ వాడు చేస్తే గాని ఈ రూపిడి మాట వినదు. ప్రేమట ప్రేమ, దీని ప్రేమతో మేమంతా చస్తున్నాం. అమ్మా అమ్మా, నమస్తే అమ్మా. నన్ను గుర్తుపట్టారమ్మా? నేను శివన్న మనిషిని తెలుసు కూడా. ఆ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారమ్మా. అమ్మా, ఆ జేవి మా శివన్న మనుషులు కలిసి హోటల్ కూరని బుల్లనని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అమ్మని ఆ శివన్న సత్తిగాడు కరీంగఢ్ ఎక్కడికో తీసుకోపోయినన్నా. అమ్మని తీసుకపోతే నువ్వేం పెట్టుకున్నావురా? కోషిష్ చేసినా నేను. ఏం కోషిష్ చేసినావురా? నీ తల్లి. మీరు ఇక్కడ ఉన్నట్టు బుల్లనికి తెలియదమ్మా. మీరే చెప్పండి, కనీసం మీ ప్రాణాలనే కాపాడతాను. అన్నా ఫోన్ అన్నా. ఓడరా అమ్మా. అమ్మని మాట్లాడుతున్నాను. నాకేం కాలేదు, నేను బానే ఉన్నారా. వీళ్ళందరూ కలిసి మనోజ్ని చంపాలనుకుంటున్నారా. వీళ్ళ పిల్లాన్ని కాపాడరా. నేను బానే ఉన్నానురా. ప్రాణం కాపాడిన కుటుంబం రా వాళ్ళది. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందిరా. నా మాట కాపాడరా. నువ్వు ముందెళ్ళి మనోజ్ని కాపాడరా. వెళ్ళు.
అమ్మను కాపాడుకోవడం కోసం కొడుకు ఇక్కడికి వస్తాడనుకున్నా. రాలే. అమ్మ మాట విని తమ్ముడిని కాపాడుకోవడం కోసం వాడు అక్కడికి వస్తున్నాడు. ఇక్కడ తల్లికి నువ్వు స్వాగతం చెప్పు, అక్కడ వాడికి నేను సుస్వాగతం చెప్తా. అమ్మను కాస్త జారు చూసుకోరా. అలాగేనా. కూర్చోండమ్మా. బుల్లన్న ఇక్కడికి వస్తాడు, వాణ్ణి నేనే ముక్కలు ముక్కలుగా నరకాలి. ఎరా జేవి కూతురు కావాలరా నీకు? అవును, నేను రూపుని ప్రేమించావా? అదే బుల్లన్న మీ అన్న. అవును, బుల్లన్న మా అన్నే. మీరెంత కొట్టినా నరికినా నేను రూపిని లవ్ చేస్తారా? ఐ లవ్ రూపిని, ఐ లవ్ రూపిని. బుల్లన్న వచ్చే వరకు తమ్ముడిని చంపకూడదు రోయ్. వెల్కమ్ బులన్నా, వెల్కమ్. బుల్లన్న అమ్మ మాట విని తమ్ముడి ప్రాణాలు కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు. అక్కడ తల్లిని మీరు లేపేయండి. అయ్యా అమ్మని తప్పుతారా? ఎన్ని గుండెలు రా మీకు? ఒక్కొక్కడిని ఏంటి కదా ఏం సంగతి? ఏంట్రా అలా చూస్తున్నావు? అలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా? నువ్వు నా బంధువువే. ఆఫ్టర్ ఆల్ కిరాయి గుండావి. ఏవి సాబ్, నువ్వేంది? నేను గుండానే, నువ్వు గుండా కదా? ఆ పిల్లలు ఏం చేయాలనుకున్నావు? ఏంది నాటకం? జేవి సాబ్, నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయినా చేస్తా. ఏం బీక్తావో పీక్కో. పట్టా తాలి.
కట్టరా కట్టు కట్టురా కట్టు కట్టు బే ఆగరా ఆగు నరికి పారేయండి చావరా పుల్లన్నా వద్దు ఆపండి వద్దమ్మా చచ్చిపోతాం ఇద్దరి ప్రేమ కోసం ఇంత హింస చేయాలా నాన్న ఎప్పుడైతే మా ప్రేమని చంపాలనుకున్నారో అప్పుడే మేము చచ్చిపోయాం దయచేసి మమ్మల్ని ఆపద్దు మమ్మల్ని ఆపితే ఇక్కడే చచ్చిపోతాం మీరు మారు నాన్న నేను బతకడానికి మీకు నచ్చిన ఆస్తి హోదా కారు ఇవి నాకు చాలా నాన్న కాస్తంత ప్రేమ కావాలి నా మనసుకు నచ్చిన ప్రేమ కావాలి అందుకే దూరంగా వెళ్ళిపోతాం మీ స్టేటస్ కి దూరంగా వెళ్ళిపోతాం పద మనోజ్ అమ్మా దూపిడి వద్దురా దూపిడి నా మాట వినరా మనోజ్ 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 ఏమయ్యా పెద్దయినా ఇప్పుడు నీకు మంచిగుందా ఇంకెందుకు చూస్తున్నావు తీసుకో కత్తి నరికాయి నరికేవా నా వాళ్ళేమో వాళ్ళు నరికేస్తారు నరుకొని మొత్తం చచ్చిపోదాం ఈ సంపుడు సచ్చుడు వద్దాయా మా అమ్మ చెప్పింది అందరినీ ప్రేమించండి రా అని మా అమ్మని చంపిర్రు అన్యాయంగా ఏం చేసింది మా అమ్మ అమ్మా